ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్. అందులో ఏంటి ఒక్కొక్క ఫంక్షన్స్ మ్యాలాక్, క్యాలాక్, ఫ్రీ అండ్ రీలాక్, ఈ 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 4 ఫంక్షన్స్ నేర్చుకుంటే ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం. ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యాజ్ యూ నో, అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఒక అరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే దానికి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. ఎందులో? అరేలో. ఏం టైప్ అంటే ఒక సేమ్ డేటా టైప్ అయితే ఇంటీజర్, ఫ్లోట్, అలా సేమ్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ సైజ్ని స్టాటిక్ అంటాం. సపోజ్ ఇప్పుడు నువ్వు ఇంటీజర్ ఈక్వల్స్ టు ఒక ఏదో ఒక ఎలిమెంట్ని, అరే ఎలిమెంట్ని డిక్లేర్ చేసావు. ఎంత? 5 అనే సైజ్ ఫిక్స్డ్, 5 అనే సైజ్ని ఫిక్స్ చేస్తావు. ఫిక్స్ చేసినప్పుడు నువ్వు ఒక 3 వాల్యూస్ని మాత్రమే ఇన్సులేట్ చేసావు. ఇన్ని 3 వాల్యూస్ని మాత్రమే ఇన్సులేట్ చేసావంట. అప్పుడేంటి? ఇక్కడ 5, 3, 2 ఇలా 3 వాల్యూస్ని ఇన్సులేట్ చేసి మిగతా 2 బ్లాకుల్ని ఖాళీ ఉంచావు. నీకు 3 వాల్యూస్ అవసరమయ్యి 3 వాల్యూస్ని తీసుకొని మిగతా 2 బ్లాకులు ఖాళీ ఉంచడంతో అక్కడ ఏమైంది? అక్కడ మెమొరీ అనేది వేస్టేజ్ అయిపోయాయి. ఏమైంది? మెమరీ వేస్టేజ్ అయిపోయింది. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ 4 ఫంక్షన్స్ వచ్చాయి. ఏమైంది? ఎక్కడైతే మెమరీ వేస్టేజ్ అవుతుందో అలా వేస్టేజ్ అవ్వకూడదనేసి ఈ 4 ఫంక్షన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి సమ్ టైమ్స్ సైజ్ ఆఫ్ ది అరే డిక్లేర్డ్ మే ఇన్సఫిషియంట్. అంటే నువ్వు అరే సైజ్ ఇచ్చేస్తావు, ఫిక్స్ చేస్తావు, కొన్నిసార్లు ఇన్సఫిషియంట్ అవుతుంది. అంటే అసలు ఆ సైజ్ వాల్యూ సరిపోదు. అక్కడ ఇన్సఫిషియంట్ అంటే సరిపోదు అని అర్థం. ఆ వాల్యూ అనేది సరిపోదు. సో అప్పుడు ఆ సాల్వ్ని, అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఈ 4 ఫంక్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఎలొకేట్ మెమొరీ మాన్యువల్లీ డ్యూరింగ్ రన్ టైమ్. ఎలా ఎలొకేట్ చేస్తామంటే మాన్యువల్లీ ఎలొకేట్ చేస్తే, ఎప్పుడు రన్ టైంలో మాన్యువల్గా ఎలొకేట్ చేస్తావు అప్పుడు అనేది దాన్ని డైనమిక్గా ఎలొకేట్ చేసినట్టు అని చెప్తాం. డైనమిక్ అంటే ఏం లేదు. ఫస్ట్ స్టాటిక్ అంటే ఏంటి? అరేలో యూజ్ చేస్తాం కదా, సైజ్ అనేది ఫిక్స్గా యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి స్టాటిక్ అంటే సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అదే తారుమారు అవుతుంది. దాన్ని ఏమంటాం? డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఈ సి ప్రోగ్రామింగ్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ అని అంటాం. అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూ అంటే అర్థమైంది కదా, ఒక సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ తీసుకొని దానికి ఒక సైజ్ ఫిక్స్ చేస్తావు. ఆ సైజులో ఎంత ఫిక్స్ చేసావు? ఒక 5 ఫిక్స్ చేస్తే ఒక 3 ఎలిమెంట్స్ మాత్రమే నింపావు. 2 ఎలిమెంట్స్ బ్లాక్స్, మెమరీ బ్లాక్స్ అనేవి ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోతే అక్కడ మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఆ ఇష్యూని రెక్టిఫై చేయడం కోసం ఈ 4 ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. టు ఎలికేట్ మెమరీ డైనమికల్లీ, ఏదైతే మెమరీ ఉన్నదో అది డైనమికల్గా ఎలికేట్ చేస్తే ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఆ ఏదైతే మెమరీ డైనమిక్ ఎలికేషన్ ఉంటుందో వాటికి ఏ ఫంక్షన్స్ యూజ్ చేస్తామంటే లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ మ్యాలాక్, అయితే మ్యాలాక్, రెండోది కెలాక్, మూడోది రియలాక్, నాలుగోది వచ్చేసరికి ఫ్రీ. మ్యాలాక్, రియలాక్, క్యాలాక్ అండ్ ఫ్రీ 4 ఫంక్షన్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఇక్కడ 10 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దీస్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్. దేంతో డిఫైన్ చేశారు? stdlib డాట్ హెచ్. ఈ stdlib డాట్ హెచ్ అనే అడ్డర్ ఫైల్లో ఉంటాయంట. ఈ stdlib అంటే స్టాండర్డ్ లైబ్రరీ నాన్న. ఈ లైబ్రరీలో ఈ 4 ఫంక్షన్ యొక్క మ్యాటర్ అనేది ఉంటుంది. ఈ లైబ్రరీ యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్ని రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏంటి నాన్న? మ్యాలాక్ ఫంక్షన్. మ్యాలాక్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక అరే తీసుకున్నాం కదా, అరేకి AF10 అని అలా ఇచ్చామో అక్కడ ఏంటవుతుంది? 10 బ్లాక్స్ అనేవి మెమరీ క్రియేట్ అవుతుంది. సపోజ్ 5 ఇచ్చుకున్నా, నేను 10 ఇవ్వలేదు. మెమరీ బ్లాక్ అనేది ఇక్కడ ఒక 5 సైజ్ 5 ఫిక్స్ చేసా. మెమరీ బ్లాక్ ఎలా ఏర్పడుతుంది? మెమరీ బ్లాక్ చూడండి, 1, 2, 3, 4, 5 ఇలా. ఇంటీజర్ అంటే ఏంటి? 2 బైట్స్ కాబట్టి 2, 2, 2, 2, 2 ఇలా 5 బైట్స్గా ఏర్పడతాయి. ఈ మెమరీ బ్లాక్ అనేది 5 బైట్స్గా ఏర్పడతాయి.
ఇక్కడికి వచ్చేసరికి మేలకు వచ్చేసరికి అలా కాదు నాన్న. మేలకు వచ్చేసరికి ఏదైతే మెమరీ బ్లాక్ ఉంటుందో ఇక్కడ 5గా ఏర్పడిందా, ఇక్కడ మాత్రం ఒకే ఒక మెమరీ బ్లాక్ ఏర్పడుతుంది. ఈ మేలక్ ఫంక్షన్లో ఏమవుతుంది, ఒకే ఒక మెమరీ బ్లాక్ ఏర్పడుతుంది. ఆ మెమరీ బ్లాక్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడం వల్ల నువ్వు ఎంత సైజు కావాలో అక్కడే ఫిక్స్ అయిపోతుంది. సపోజ్ ఇంతవరకు నిండిపోయినాయి, ఇదంతా మెమరీ వేస్టేజ్ అవ్వదు. ఇక్కడ నల్ పాయింటర్ అయ్యి అక్కడ మెమరీ అనేది వేస్టేజ్ అవ్వకుండా సేఫ్లా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మేలకు యూజ్ ఏంటి, ఒకే ఒక మెమరీ బ్లాక్ ఉంటుంది. ఆ మెమరీ బ్లాక్ వల్ల నీకు మెమరీ వేస్టేజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ పాయింట్స్ చూడండి. ఎలకేట్ ఏ స్పెసిఫైడ్ బ్లాక్ ఆఫ్ మెమరీ. ఎలకేట్ ఏ స్పెసిఫైడ్ బ్లాక్ ఆఫ్ మెమరీ. మెమరీని ఒక స్పెసిఫైడ్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ బ్లాక్ మాత్రమే ఎలికోట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ మాత్రమే. ఇక్కడికి ఏంటయింది, 5 బ్లాక్స్ ఏర్పడాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒక సింగిల్ బ్లాక్ ద్వారా మొత్తం ఏదైతే వాల్యూస్ ఉంటాయో స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిటర్న్స్ ఏ వైడ్ పాయింటర్ టు ద అలొకేటెడ్ మెమరీ. ఏ డేటా టైప్ తెలీదు, ఒక వైడ్ అనేది తీసుకున్నాం అంటే ఒక డేటా టైప్ ఏంటో తెలీదు, వైడ్ అని తీసుకుంటాం. అప్పుడు ఆ పాయింటర్కి మెమరీ అలొకేట్ చేసేటప్పుడు ఒకే ఒక బ్లాక్ ఏర్పడుతుంది. ఆ బ్లాక్లో ఎన్ని కావాలంటే అన్ని పాయింటర్ వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటాం. సో విచ్ నీడ్స్ టు బి టైప్ కాస్ట్ టు ది అప్రోప్రియేట్ డేటా టైప్. దీనికి ఒక టైప్ కాస్టింగ్ ఉంటుంది. టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అని ఉంటాయి కదా, అసెండింగ్ డిసెండింగ్. ఇక్కడ కూడా డేటా టైప్ యొక్క సైజెస్ అనేవి చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అనేవి ఒక టైప్గా మారేటప్పుడు డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు డేటా అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు సైజెస్లో చేంజెస్ వస్తాయి. దాన్ని కూడా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. ఏంటి, దాన్ని కూడా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. డస్ నాట్ ఇన్స్లైజ్ ద అలొకేటెడ్ మెమరీ. దానికి ఎటువంటి మెమరీ ఇన్స్లైజ్ చేయం, ఒకే ఒక మెమరీ బ్లాక్ ఏర్పడుతుంది. మెమరీ బ్లాక్ ఏర్పడుతుంది. ఆ బ్లాక్లోనే నీకు ఎన్ని వాల్యూ కావాలంటే అన్ని వాల్యూని స్టోర్ చేసుకుంటావు. సో అక్కడ మెమరీ ఎక్కడ వేస్ట్ అవ్వదు ఈ మేలక్ ఫంక్షన్లో. నెక్స్ట్ ఏంటి, రిటర్న్స్ నల్ అలొకేషన్ ఫైల్స్. సపోజ్ నువ్వు మెమరీ బ్లాక్ తీసుకున్నావు, అందులో ఏటి ఎంటర్ చేయలేదు. సో అప్పుడు ఏంటైంది, ఈ అలొకేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. దీనికి వచ్చేసరికి ఒక చిన్న ప్రోగ్రామ్ చూడండి. దీన్ని ఎందులో రన్ చేయాలి, ఆల్రెడీ మేము సి ప్రోగ్రాంలో చెప్పుకున్నాం. క్రోమ్ యూజ్ చేసి లేదా గూగుల్ యూజ్ చేసి ఆన్లైన్ సి కంపైలర్ అని సెర్చ్ బార్లో కొడితే మనకి ఫస్ట్ వెబ్సైట్ ప్రోగ్రామిజ్ ఏమొస్తుంది, ప్రోగ్రామిజ్ అని ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో ఈ కోడ్ని మీకు రన్ చేస్తే ఇలా అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకసారి ఈ కోడ్ ఏంటో ఒకసారి చూద్దాం. మీకు ఎలా రన్ చేయాలో తెలిసింది కాబట్టి ఇప్పుడు కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి హెడర్ ఫైల్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, సిలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ లైబ్రరీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసా, స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్, ఈ మ్యాలాక్, క్యాలాక్ అండ్ రీలాక్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్, ఈ 4 ఫంక్షన్ని యూజ్ చేయాలంటే పక్కగా ఈ హెడర్ ఫైల్ రాయాలి. సో అందుకే ఈ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ని యూజ్ చేశాను. మెయిన్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ ఏంటి, పాయింటర్ వేరియబుల్ని తీసుకున్నా. పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది, ఒక వేరియబుల్ యొక్క ఏదైతే మెమరీ ఉంటుందో ఆ మెమరీని ఈ పాయింటర్ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే పాయింటర్ వేరియబుల్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇది 1 బ్లాక్ ఆఫ్ మెమరీని యాడ్ చేసుకుంటుంది కదా. ఆ బ్లాక్ ఆఫ్ మెమరీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఆ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో అందుకే ఈ పాయింటర్ వేరియబుల్ తీసుకున్నా. ఆ పాయింటర్ వేరియబుల్ ఏం చేసింది, సమ్ ఆఫ్ ది మ్యాలాక్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక మెమరీ బ్లాక్ని మనం ఏర్పాటు చేసాం. మెమరీ బ్లాక్ ఎలా ఏర్పడిందంటే అరేలే కాకుండా, అరే అంటే ఎలా ఉంటుంది, ఒక సమ్ ఆఫ్ ది బ్లాక్స్గా ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం ఒకే ఒక బ్లాక్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఒకే ఒక బ్లాక్ మాత్రమే ఏర్పడుతుంది. అరేకి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది బ్లాక్స్ ఏర్పడతాయి. అరేకి వచ్చేసరికి ఏమవుతాయి, సమ్ ఆఫ్ ది బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ ఒక బ్లాక్లోనే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి. ఈ మ్యాలాక్ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం వల్ల అక్కడ మెమరీ వేస్టేజ్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆ ఇష్యూ అనేది సాల్వ్ అయ్యింది.
నెక్స్ట్ వచ్చేసరికి పాయింటర్ ఈక్వల్స్ టు నల్ అయిందా, ఆ పాయింటర్ వేరియబుల్ అనేది నల్ అయిందా అంటే అందులో ఎటువంటి వాల్యూస్ లేవో అప్పుడేం జరుగుతుంది, మెమరీ అలొకేషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. మెమరీ అలొకేషన్ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ నల్ కాకుండా అందులో ఏమైనా వాల్యూస్ ఉన్నాయనుకో, లేదా మనం వాల్యూస్ అసైన్ చేయాలనుకో, ఎలా అసైన్ చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలంటే లేదా అసైన్ చేయాలంటే ఏంటి, ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. వచ్చేసరికి ఐ ఈక్వల్స్ టు 0 అంటే స్టార్టింగ్ పాయింట్, అది ఐ లెస్ దెన్ 10, ఒక 10 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనేసి ఒక కండిషన్ ఇచ్చారు. 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వెళ్ళాలంటే ఏంటి, ఇంక్రిమెంట్ అవ్వకుని వెళ్ళాలి కాబట్టి ఇంక్రిమెంట్ వాల్యూ ఇచ్చాను అక్కడ I++ అని. నెక్స్ట్ చూడండి, పాయింటర్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు I+1. ఏదైతే పాయింటర్ ఆఫ్ ఐ అంటే అర్థం ఏంటి, పాయింటర్ ఆఫ్ ఐ అంటే చూడండి, పీటీఆర్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ ఎంత, అప్పుడు ఏమవుతుంది, పీటీఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 0, స్టార్టింగ్ పాయింట్ 0 కాబట్టి పీటీఆర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు I+1 అంటే ఏమవుద్ది 0+1 లెక్క. పీటీఆర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఇది 1 మెమరీ బ్లాకే, బట్ ఫస్ట్ ప్లేస్లో ఏమి యాడ్ అవుతుంది, నువ్వు ఏదైతే నెంబర్ తీసుకుంటావో 1 అనే నెంబర్ యాడ్ అవుతుంది. అంటే 0+1 కాబట్టి 1 ఫస్ట్ యాడ్ అయింది అక్కడ. అదంతా ఒకే మెమరీ బ్లాక్, ఒకే మెమరీ బ్లాక్లో ఇవన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది అంటే పాయింటర్ ఆఫ్ 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అయింది. అంతే నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ప్లేస్లో I+1 అంటే 1+1 2 యాడ్ అవుతుంది. అలాగే 3, 4, 5, 6, 7 ఇలా లూప్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుద్దో అంతవరకు నెంబర్స్ అనేవి ఏర్పడతాయి. ఎలా, ఇక్కడ ఏమి ఇచ్చాం, I less than 10, 0 నుంచి 9 వరకు ఏర్పడడం జరుగుతాయి. 0 నుంచి 9 వరకు ఏంటి, ఇండెక్సెస్ 0 నుంచి 9 వరకు. అక్కడ I+1 ఇచ్చాం కాబట్టి 1 to 10 వరకు ఏర్పడతాయి. 0+1 అంటే 1, 1+1 అంటే 2, 2+1 అంటే 3, అలా ఒక 10 నెంబర్స్ ఏర్పడతాయి మనకి. సో ఇంకా చూసుకుంటే ఇంకేమిచ్చాం, ఇక్కడ ఎలా అసైన్ చేసాం అనేది చూపించాం. ఇలా ప్రింట్లోకి ఎలా వచ్చాయి అంటే ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ రాసి ప్రింట్ఎఫ్ రాసాం. ఫస్ట్ పాయింటర్ ఆఫ్ 0లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నా, ఇక్కడికి వచ్చి ప్రింట్ అయ్యింది. ఏంటి, పాయింటర్ ఆఫ్ 0 ఏదైతే ఉన్నదో ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో వాల్యూ అది ఇక్కడికి వచ్చి ప్రింట్ చేయమని చెప్పా. తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, పాయింటర్ ఆఫ్ 1 ప్లేస్లో ఏది ఉందో అది ప్రింట్ అయింది 2, అలాగే 3, అలాగే 4, 5, 6, 7 అలా 10 వరకు. ఇది నన్న కోడ్. నెక్స్ట్కి వచ్చేసరికి మ్యాలోక్ అయింది. ఇప్పుడు క్యాలాక్ ఫంక్షన్. మ్యాలోక్ ఏం చెప్పుకున్నాం, ఒకే ఒక మెమరీ బ్లాక్ ఉంటుంది. ఆ మెమరీ బ్లాక్లో ఎంత కావాలో అంత స్టోరేజ్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యాలాక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి నాన్న. నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్లో ఈ వాల్యూస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడ సైజ్ అనేది ఫిక్స్ చేయం, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడికి ఆగిపోయింది అనుకో, ఇక్కడ అనేది నల్ పాయింటర్ వచ్చి ఆపేస్తుంది. ఎందుకంటే ఇది అక్కడ పాయింటర్ యూజ్ చేస్తున్నాం. 3 వాల్యూస్ ఎప్పుడైతే ఫిల్ అయిపోతాయో ఇక 2 వాల్యూస్ మెమరీ వేస్టేజ్ అవ్వకుండా అక్కడ నల్ పాయింటర్ని ఆటోమేటిక్గా నల్ పాయింటర్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది క్యాలాక్ ఫంక్షన్ అన్న. ఫస్ట్ పాయింట్ చూడండి, ఎలికేట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్. ఒక స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని ఎలికేట్ చేసినప్పుడు వాటికి ఎలికేట్ చేసాం, మెమొరీని ఎలికేట్ చేసినప్పుడు ఈచ్ ఆఫ్ ది స్పెసిఫైడ్ సైజ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫైడ్ సైజ్ ఉంటుంది. సపోజ్ ఇంటీజర్ సైజ్ ఏంటి, ఇంటీజర్ యొక్క సైజు 2 కాబట్టి 2 bytes కాబట్టి ఒక్కొక్క దానికి 2 bytes 2 bytes 2 bytes 2 bytes 2 bytes ఇలా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది, ఒక్కొక్క దానికి 2 bytes, ఫస్ట్ దానికి 2 bytes, సెకండ్ దానికి 2 bytes, తర్వాత 2 bytes అలా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్స్లైజెస్ ఆల్ బిట్స్ ఆఫ్ ది ఎలికేటెడ్ మెమరీ టు. ఏదైతే దీనికి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎలికేట్ చేస్తామో ఆల్ నెంబర్స్ ఏమవుతాయి, జీరోస్ అవుతాయి అంట. చూడండి ఇక్కడ ఇన్స్లైజ్ ఆల్ బిట్స్ ఆఫ్ ది ఎలికేటెడ్ మెమరీ టు 0.
అన్నీ జీరో అవుతాయి ఇక్కడికి వచ్చేసరికి. ఏంటిది? క్యాలాక్ ఫంక్షన్ అన్న. థర్డ్ది వచ్చేసరికి రిటర్న్స్ ఏ వైడ్ పాయింటర్. ఏదైతే వైడ్ పాయింటర్ డేటా టైప్ ఏమో తెలియనప్పుడు వైడ్ అని పెట్టుకుంటాం, ఆ వైడ్ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ. విచ్ నీడ్స్ టు బి ఏంటి? టైప్ కాస్టెడ్. టైప్ కాస్టెడ్ అంటే ఆల్రెడీ మ్యాలక్లో చెప్పుకున్నాం కదా, చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అనే ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో, చిన్నదేంటి? క్యారెక్టర్ అంటే 1/2, తర్వాత ఏంటి? ఇంటీజర్ 2 bytes, తర్వాత ఫ్లోట్ 4 bytes. అలా చిన్న నుంచి పెద్ద వరకు, పెద్ద నుంచి చిన్న వరకు ఎలికేట్ చేసేటప్పుడు, పెద్ద నుంచి చిన్న వరకు వచ్చేటప్పుడు ఏంటి? పెద్ద ఉన్నప్పుడు అక్కడ డేటా ఎక్కువ ఉంటుంది, 14.60, అలా డేటా హైయెస్ట్ ఉంటుంది. తర్వాత కిందకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇంటీజర్కి వచ్చేసరికి 6 పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ అనేవి పోతాయి. ఎందుకంటే ఇంటీజర్ ఏమొస్తుంది? ఓన్లీ 14 వస్తుంది. ఈ 16 అనేది లూజ్ అవుతుంది అక్కడ వాల్యూ, డేటాని కోల్పోవడం జరుగుతుంది. సో అలా కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాలాక్ ఫంక్షన్ని లేదా ఈ క్యాలాక్ ఫంక్షన్ని యూజ్ చేసాం. లాస్ట్ పాయింట్ ఏంటి? రిటర్న్స్ నల్. ఎప్పుడైతే అక్కడ వాల్యూ లేదా మెమరీ ఉండదో అప్పుడు ఎలకేషన్ ఫెయిల్ అయినట్టు. అక్కడ మెమరీ అసలు ఎలకేట్ అవ్వలేదు, మెమరీ ఏర్పడలేదు, లేదు, మెమరీ ఈక్వల్స్ టు నల్ వచ్చింది. అప్పుడేమవుతుంది? ఎలికేషన్ అనేది ఫెయిల్ అయినట్టు. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ మీకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామిజ్ అనే వెబ్సైట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ చెప్పను, ఇప్పుడే చెప్తాను, లాస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. క్రోమ్లోకి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ సి కంపైలర్ అని టైప్ చేస్తే ప్రోగ్రామిజ్ అనే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఆన్ చేసి ఈ కోడ్ని కాపీ చేసి మీరు రన్ చేస్తే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఈ హెడర్ ఫైల్ గురించి తెలుసు, ఎందుకంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాని అవుట్పుట్ రావడానికి కోసం ఈ హెడర్ ఫైల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం? ఏవైతే ఈ 4 ఫంక్షన్స్ ఉన్నాయో ఈ 4 ఫంక్షన్స్ రన్ అవ్వడం కోసం ఈ లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేస్తాం, స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ పాయింటర్ వేరియబుల్ ఎందుకు యూజ్ చేసాం? ఆల్రెడీ చెప్పాను. ఏదైతే మెమరీ ఉందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి, ఒక వేరియబుల్ యొక్క మెమరీని ఈ వేరియబుల్లో స్టోర్ చేయడానికి పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పాయింటర్ క్యాలాక్ ఫంక్షన్ని యూజ్ చేసాం. క్యాలాక్ ఫంక్షన్ ఏంటి? ఒక సైజ్ ఇచ్చాం, ఎందుకంటే మెమరీ సైజ్ ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి. మ్యాలాక్లో అయితే ఒకే ఒక మెమరీ బ్లాక్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి, అందుకే దానికి సైజ్ అనేది ఇస్తాం. ఒక్కో దానికి 2 bytes అని ఏర్పడి ఏదైతే ఫిల్ చేస్తావో అక్కడ వరకు ఫిల్ అయ్యి మిగతాది ఏమవుతుంది? నల్ పాయింట్తో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఉన్నదాన్ని మెమరీ వేస్టేజ్ అవ్వదు, అక్కడితో ఎండ్ అయిపోయి అనేది ఎండ్ అవుతుందని అక్కడ నల్ పాయింటర్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్కి వచ్చేసరికి ఏముంది? పీటీఆర్ ఈక్వల్స్ టు నల్. ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఉన్నదో అన్నది నల్ అయిపోయింది. పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? అక్కడ స్టోర్ చేసుకుంటుంది, ఏదో ఒక లొకేషన్ స్టోర్ చేసుకుంటుంది. అక్కడ లొకేషనే లేదన్నప్పుడు ఏమవుతుంది? మెమరీ ఎలకేషన్ అవునట్టు. అంటే ఇక్కడ మెమరీ ఎలకేషన్ ఫెయిల్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది మనకి, మెమరీ ఎలకేషన్ ఫెయిల్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫర్ లూప్ తీసుకున్నాం. దేనికి? ఒక్కొక్క వాల్యూని మనం అసైన్ చేసుకోవడానికి, ఒక్కొక్క వాల్యూని తీసుకోవడానికి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూషన్స్ తీసుకోవడానికి ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తుందని మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్లో చెప్పుకున్నాం. ఇన్స్టలేషన్ స్టార్టింగ్ పాయింట్ 0, కండిషన్ i<10 ఇంక్రిమెంట్ కోసం యూజ్ చేసాం. ఏదైతే ప్రింట్ఎఫ్ ఉన్నదో పాయింటర్ ఆఫ్ i అంటే 0, నెక్స్ట్ పొజిషన్ 1. ఫస్ట్ ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది, తర్వాత 1, తర్వాత 2, 3, అలా ఒక్కొక్క వాల్యూ. ఇక్కడ క్యాలాక్ ఫంక్షన్లో ఏంటి? ఒక పాయింట్ రైట్ చేసా, ప్రతి మెమరీ బ్లాక్లో ఎవ్రీ మెమరీ బ్లాక్లో 0 అనేది ఏర్పడుతుంది. ఈ క్యాలాక్ ఫంక్షన్లో ప్రతి మెమరీ బ్లాక్లో 0s అని ఏర్పడతాయి. మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాం? 10 ఇచ్చాం కాబట్టి 10 zeros వచ్చాయి. ఒకదానితో ప్రింట్ అవ్వడం కోసం ఏం రాసాం? ఫర్ లూప్ని రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫ్రీ అనే ఫంక్షన్. ఫ్రీ అంటే ఏంటి? నువ్వు ఏదైతే అలొకేట్ చేస్తావో ఆ మెమరీని ఫ్రీ చేయడం కోసం. ఇందాక మ్యాలాక్ ఫంక్షన్లో మెమరీ ఫ్రీ అనేది రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకే ఒక మెమరీ బ్లాక్ తీసుకున్నాం, అందులో ఎన్ని స్టోర్ చేసుకొని చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి
ఫ్రీ అనే ఒక పాయింటర్ ఏదైతే రాస్తామో ఆ ఫ్రీ అనే ఫంక్షన్ రాసామో అప్పుడు మిగతాది ఏదైతే నల్ పాయింటర్ తర్వాత ఏదైతే ఉన్నదో నల్ పాయింటర్ తర్వాత ఏదైతే ఉందో అది ఫ్రీ చేయడం, అంతే మెమరీ అనేది ఫ్రీ అయిపోతుంది అక్కడ, ఆ మెమరీ మొత్తం పోతుంది. సో అక్కడ నీకు మెమరీ వేస్టేజ్ అనేది కనబడదు మీకు. సో అది క్యాలాక్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి రీలాక్. రీలాక్ ఫంక్షన్ అంటే ఏంటి? రీలాక్ ఫంక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి ఇచ్చాడు చూడండి, రియలైజ్ ప్రీవియస్లీ ఎలికేటెడ్ మెమరీ బ్లాక్. ఏంటి? ప్రీవియస్లీ ఎలికేట్ చేసిన మెమరీ ఏదైతే ఉందో మెలాక్లో అవ్వచ్చు లేదా క్యాలాక్లో అవ్వచ్చు. ఏదైతే ఆల్రెడీ మెమరీ మనం ఎలికేట్ చేసామో ఆ మెమరీ ఎలికేట్ చేసింది ఇక్కడ రియలైజ్ అవుతుంది. రియలైజ్ అవ్వడం అంటే ఏంటి? అయితే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నాకు ఎక్స్ట్రా మెమరీ అవసరమైంది, ఇక్కడ క్యాలాక్లో మెమరీ ఎక్స్ట్రాగా అవసరమైందనుకో, ఇది క్యాలాక్ ఫంక్షన్లో ఎక్స్ట్రా మెమరీ అవసరమైనప్పుడు ఈ రీలాక్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. రీలాక్ దేనికి? మెమరీని పెంచుకోవడం కోసం. మెమరీ ఎప్పుడైతే సరిపోదో అప్పుడు పెంచుకోవడం కోసం ఈ రీలాక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? రిటర్న్స్ ద వైడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. రీఅలొకేటెడ్ మెమరీ, ఆల్రెడీ ఉన్న మెమరీకి ఎక్స్ట్రాగా మెమరీని యాడ్ చేయడాన్ని రీలాక్ మెమరీ అంటాం. రీలాక్ ఫంక్షన్ని ఆల్రెడీ ఉన్న మెమరీకి ఎక్స్ట్రా మెమరీ యాడ్ చేయడం కోసం రీలాక్ ఫంక్షన్ని యూజ్ చేయడం జరిగింది. విచ్ మే ఆర్ మే నాట్ సేమ్ యాజ్ ది ఒరిజినల్ పాయింటర్. ఏదైతే ఒరిజినల్ పాయింటర్ ఉందో దానికే ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ద న్యూ సైజ్ లార్జర్. ఏదైతే దాని పాయింటర్ యొక్క సైజ్ ఉందో కొత్తగా ఏర్పడడం ద్వారా ఏమైంది? లార్జ్ అయింది, అంటే పెద్దదైంది, సైజు కొంచెం ఎక్స్ట్రాగా పెరిగింది. అది ఏంటైంది? ఎడిషనల్ మెమరీ ఈజ్ అన్ఇనిషియలైజ్డ్. నువ్వు డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసుకోలేనప్పుడు ఇలా రీలాక్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా మెమరీ అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇఫ్ ద న్యూ సైజ్ ఈజ్ స్మాలర్, ఒకవేళ అది కూడా స్మాలర్ అయితే ఏమవుతుంది? మళ్ళీ రీలాక్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా చేయొచ్చు. ద డేటా బియాండ్ ది న్యూ సైజ్ ట్రంకేటెడ్. ట్రంకేట్ అంటే అర్థం ఏంటి? ట్రంకేట్ అంటే ఏంటి? అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ట్రంకేట్ చేసేయడం, అక్కడి నుంచి తీసేయడం లేదా డిలీట్ చేసేయడం, దాన్ని ట్రంకేట్ అంటాం. నీకు సరిపోయింది అన్నప్పుడు ట్రంకేట్ చేసుకోవచ్చు, నీకు చాలలేదన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అది బికాజ్ ఆఫ్ రీలాక్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, రిటర్న్స్ ద నల్ ఇఫ్. ఎలా, ఎప్పుడు నల్ అవుతుంది? రీఅలొకేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో. ఎలా ఫెయిల్ అవుతుందంటే నువ్వు ఇచ్చిన మెమరీ ఎప్పుడైతే సరిపోతుందో లేదా మెమరీలో అసలు ఆల్రెడీ ఎలకేట్ చేసిన మెమరీ కూడా అసలు లేదు, అక్కడ నల్ అయిపోయింది, అక్కడ మెమరీ ఎక్కడ ఏర్పడలేదు అన్నప్పుడు అది కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. రీఅలొకేషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇంకో ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఆల్రెడీ ఇచ్చిన మెమరీ సరిపోతే ఇంకా రీఅలొకేట్ అనేది చేయక్కర్లేదు. సో రీఅలొకేషన్ అక్కడ కూడా ఫెయిల్ అయినట్టు. లేదా ఇంకా ఎప్పుడు అవుతుంది? అసలు మెమరీ బ్లాక్ అసైన్ చేయలేదు, మెమరీ బ్లాక్ అక్కడ లేదు అయినప్పుడు అప్పుడు ఏటవుతుంది? నల్ అవుతుంది. నల్ అవ్వడం వల్ల రీఅలొకేషన్ ఫెయిల్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద చిన్న ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం రాస్తాం? అందరికీ తెలిసిందే, అడ్డర్ ఫైల్స్ రాస్తాం. మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. పాయింటర్ వేరియబుల్ అందరికీ తెలుసు, ఎందుకు? మెమరీని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత పాయింటర్లో మేలాక్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. మేలాక్ అంటే ఒక మెమరీ బ్లాక్ ఏర్పడింది. ఇంటీజర్ టైప్ని, ఏదైతే ఇంటీజర్ టైప్ ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఒకవేళ ఈ మెమరీ బ్లాక్ ఏర్పడలే, ఇదంతా నల్లగా ఉంది. నల్ అంటే జీరో నాన్న, అసలు స్పేసే లేదు అక్కడ. స్పేస్ ఇలాగ ఏర్పడినట్టు ఏర్పడలే, అసలు స్పేస్ లేదు. స్పేస్ లేదంటే ఏంటి? నల్ అనే లెక్క. నల్ వచ్చిందనుకో మెమరీ అలొకేషన్ ఫెయిల్ అయిపోయినట్టు, మెమరీ అలొకేషన్ ఫెయిల్ అయింది అక్కడ. నెక్స్ట్ ఫర్ లూప్. ఎందుకు? ఏదైతే వాల్యూని నువ్వు అసైన్ చేయాలనుకుంటున్నావో ఆ అసైనింగ్ కోసం ఫర్ లూప్ని యూజ్ చేసాం. ఫర్ లూప్ యూజ్ చేసి ఎంతవరకు? 1 to 5 నెంబర్స్. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయితే ఈ నెంబరింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. 0 + 1 కదా. ఇక్కడ ఏంటి? i+1 ఇచ్చాడు. i+1 అంటే ఏంటి? 0 + 1 అంటే ఫస్ట్ వాల్యూ 1తో స్టార్ట్ అయింది. అలా i <5
అలా 5 వరకు ఇంక్రిమెంట్ అయ్యాయి. 0 అన్నప్పుడు 1, 1 అన్నప్పుడు 2, 2 అన్నప్పుడు 3, 3 అన్నప్పుడు 4, 4 అన్నప్పుడు 5. సో i<5 వచ్చేసరికి i<5 ఎప్పుడు వస్తుందో ఇక్కడ 5 నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. ఈ ప్రింట్ వాల్యూ అలాగే యూజ్ చేసాం. నెక్స్ట్ స్లాష్ ఈ ప్రింట్ స్లాష్ అసలు ఈ స్లాష్ అంటే ఏంటి, అసలు స్లాష్ అంటే ఏంటి చూద్దాం. ఈ స్లాష్ ఒక ఏదైతే లెఫ్ట్ ఎలాగుందో అది లెఫ్ట్ స్లాష్ ప్లస్ ఎన్, స్లాష్ పక్కన ఎన్ పెట్టామంటే ఒక లైన్ తర్వాత ఏదైతే ఒక ఇక్కడ ఉందో 1 2 3 4 5 ఒక 5 నెంబర్స్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏదైతే వస్తుందో ఈ పక్కన ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ లైన్కి ఎలాగైతే వెళ్ళిందో ఈ స్లాష్ అలా యూజ్ అవుతుంది. స్లాష్ అంటే ఏంటి, అక్కడికి స్కిప్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళి ప్రింట్ అవ్వమని చెప్పింది. అక్కడ స్కిప్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళి ప్రింట్ అవ్వని ఇక్కడ చెప్పింది. ఇక్కడ చూడండి 5 నెంబర్స్ ప్రింట్ అయిన తర్వాత మిగతావి ఎక్కడ ప్రింట్ అయ్యి ఈ పక్కన ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం జరిగింది. అవి బికాజ్ ఆఫ్ స్లాష్ అనే పాయింటర్ లేదా స్లాష్ అనే దీన్ని బట్టి మనకి అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నా చూడండి, పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పటి వరకు malloc ఫంక్షన్ యూజ్ చేసి ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసాం. malloc ఫంక్షన్ అంటే ఏంటి, ఒక మెమరీ బ్లాక్ ఏర్పడింది, అందులో ఒక 5 నెంబర్స్ని తీసుకున్నాం. 5 నెంబర్స్ తీసుకున్నాం. అక్కడ మెమరీ అక్కడ వేస్టేజ్ అవ్వదు. సో దాన్ని వదిలేయండి, పక్క వదిలేయండి. ఇప్పుడు రీలాక్ ఫంక్షన్ యూజ్ చేసాం. రీలాక్ ఫంక్షన్ ఏదైతే ఆల్రెడీ మెమరీ బ్లాక్ 5 మెమరీ బ్లాక్స్ ఏర్పడినాయో, ఎక్కడైతే ఆల్రెడీ 5 వాల్యూస్ని స్టోర్ చేసిందో ఒక మెమరీ బ్లాక్ అనేది, ఇంకా నీకు ఎక్స్ట్రాగా సైజ్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, రీలాక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అదే చేశాడు, రీలాక్ ఫంక్షన్ యూజ్ చేసి అక్కడ 5 అయితే ఏదైతే ఇక్కడ 5 పెట్టామో, ఇక్కడ ఏం malloc రాసినప్పుడు 5 పెట్టాం చూడండి. ఈ సైజ్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేసాం, 10 అనేది రాసాం. 10 రాసాం అంటే ఇంకా సైజ్ కొంచెం పెరిగింది. సైజ్ అనేది ఇక్కడ పెరగడం జరిగింది. సైజ్ చూడండి ఎక్స్ట్రాగా పెరిగింది. అది బికాజ్ ఆఫ్ రీలాక్ ఫంక్షన్. ఒకవేళ ఏదైతే ఇక్కడ పాయింటర్ ఈక్వల్స్ టు నల్, ఆ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అంటే ఏంటి, పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అంటే ఆల్రెడీ మెమొరీ అక్కడ లేదు, మెమొరీ ఏర్పడలేదు అన్నప్పుడు ఏమొస్తుంది, అక్కడ ఏర్పడలేదంటే ఏంటి, అక్కడ ఎవరు లేరంటే లేరు అని చెప్తాం. ఇక్కడ మెమరీ ఏర్పడలేదు అంటే నల్ అంటాం. నల్ అంటే NULL, నల్ అంటే అక్కడ ఏం లేదు, జీరో, శూన్యం అనే అర్థం. ఏం లేదు, జీరో లేదా శూన్యం అనే అర్థం. సో ఇక్కడికి వచ్చేసరికి శూన్యం అనేసరికి ఏంటి, మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్, మెమరీ అలొకేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ లూప్ నాన్న, ఫర్ లూప్లో వచ్చేసరికి ఇంట్ i = 5 ఆల్రెడీ నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఏట్ అవుద్ది, 5 నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే 10 నెంబర్స్ మిగతా 10 నెంబర్స్ని అసైన్ చేయమని చెప్పింది. ఆల్రెడీ మనకు 5 నెంబర్స్ ఉన్నాయి, ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇంకా ఎక్స్ట్రాగా 5 నెంబర్స్ కోసం మెమరీ అలొకేట్ చేసావు కదా, ఆ మెమరీ కోసం ఇక్కడ అసైన్ చేసావు చూడు, పీటీఆర్ ఆఫ్ i ప్లస్లో 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పీటీఆర్ ఆఫ్ 4తో ఎండ్ అయిపోయింది. ఎందుకంటే <5 ఈక్వల్స్ టు 5 లేదు, ఇక్కడ <5 లేదు కాబట్టి 4తోనే అక్కడ ఎండ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి పీటీఆర్ ఆఫ్ i అంటే పీటీఆర్ ఆఫ్ 5తో స్టార్ట్ అవుతుంది. పీటీఆర్ ఆఫ్ 5తో స్టార్ట్ అయ్యి పీటీఆర్ ఆఫ్ 9 వరకు వెళ్తుంది. పీటీఆర్ ఆఫ్ 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ పీటీఆర్ ఆఫ్ 9తో అంటే 10 నెంబర్స్ ఎలా 0 నుంచి కాకుండా 1 నుంచి వస్తున్నాయి అంటే ఏదైతే i+1 ఇస్తామో అంటే 0+1 అంటే 0+1 అంటే ఏంటి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు వెళ్తాయి. 9 ఏదైతే లాస్ట్ నెంబర్ 9 ఉంటుందో 9+1 అక్కడ i+1 ఇచ్చానంటే 9+1 లెక్క అంటే 10 వరకు వెళ్తుంది, 1+10 వరకు. చూడండి ఇక్కడ ఫర్ లూప్ ఇచ్చి ఈ ఏవైతే 10 వాల్యూస్ ఇక్కడ 5 వాల్యూస్ ఇక్కడ 5 వాల్యూస్ అసైన్ చేసామో, ఇక్కడ 5 వాల్యూస్ ఏవైతే ఈ ఫర్ లూప్లో 5 వాల్యూస్ అసైన్ చేసుకున్నావో, మళ్ళీ ఇక్కడ కింద 5 వాల్యూస్ ఏవైతే తీసుకున్నావో లాస్ట్లో ఒక ఫర్ లూప్ రాసి
ఆ 10 నెంబర్స్ని మళ్ళీ ప్రింట్ చేయడం జరిగింది. ఇదే రీఅలొకేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న మెమరీకి ఎక్స్ట్రాగా సైజ్ పెంచుకోవడానికి రీఅలొకేషన్ అంటారు. అదే మ్యాలోక్ అయితే ఒకే మెమరీ బ్లాక్లో ఉంటుంది, అక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. దానికి సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అక్కడ అవ్వదు. ఎందుకంటే అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది, బట్ మెమరీ వేస్టేజ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఒకే మెమరీ బ్లాక్ తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాలోక్ తర్వాత ఏం చెప్పుకున్నాం? క్యాలాక్ ఫంక్షన్. క్యాలాక్ ఫంక్షన్లో ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ ఏర్పడతాయి. అక్కడ 5 మెమరీ బ్లాక్స్ ఏర్పడి ఏవైతే 3 ఉంటాయో 3 వాల్యూస్ని తీసుకున్నాం అనుకో, 3 డేటానే మాత్రమే ఎంటర్ చేసాం. ఇక్కడ సపోజ్ చూడండి, ఇలా 5 తీసుకొని 3ని మాత్రమే ఫిల్ చేసాం. మిగతా 2 వేస్ట్ అవుతాయి అంటే వేస్ట్ అవ్వవు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసాం. ఫ్రీ ఫంక్షన్ అంటే ఏంటి? ఏదైతే ఎక్స్ట్రా మెమరీ ఉంటుందో అది అక్కడి నుంచి తొలగిపో, లేదా తీసివేయి, లేదా డిలీట్ చేయని అర్థం, లేదా ట్రంకేట్ చేయని అర్థం. ఫ్రీ చేసిన తర్వాత ఈ 2 బ్లాకులు ఎగిరిపోతాయి. ఈ 3 బ్లాకులు ఏవైతే తీసుకున్నామో దానివల్ల క్యాలాక్ ఫంక్షన్ అనేది ఒక డైనమిక్ ఫంక్షన్ అయింది, మ్యాలాక్ ఫంక్షన్ డైనమిక్ ఫంక్షన్ అయింది, అండ్ రీలాక్ ఫంక్షన్ కూడా డైనమిక్ ఫంక్షన్ అయింది. ఎందుకంటే సైజ్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసావు. నెక్స్ట్ ఫ్రీ ఫంక్షన్ అంటే ఏంటి? ఆల్రెడీ క్యాలాక్ ఫంక్షన్లో చెప్పాను. క్యాలాక్ ఫంక్షన్లో ఏం చెప్పాను? ఎక్స్ట్రాగా ఉన్న మెమరీని నువ్వు ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్న మెమరీని అసలు నీకు అవసరం లేదో డిలీట్ చేస్తున్నావో దాన్ని ఫ్రీ ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ని ఫ్రీ చేసేస్తున్నాం. ఫ్రీ చేస్తున్నామంటే అక్కడ మెమరీ అనేది పోతుంది. దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. చూడండి, ఫ్రీ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డీఅలొకేట్స్ మెమరీని డీఅలొకేట్ చేసామనుకో. మెమరీని డీఅలొకేట్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ అలొకేట్ చేసిన మెమరీ ఉంటుందో ఆ మెమరీని డిలీట్ చేసేదాన్ని డీఅలొకేట్ మెమరీ అంటాం. దాన్ని ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? దానికోసం ఫ్రీ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. దట్ వాజ్ ప్రీవియస్లీ అలొకేటెడ్ యూజింగ్ మ్యాలాక్ లేదా క్యాలాక్, రియలాక్. ఏదైతే ప్రీవియస్గా అలొకేట్ చేసావో బికాస్ ఆఫ్ మ్యాలాక్, క్యాలాక్, రియలాక్. ఏంటి? దేన్ని యూజ్ చేసుకొని చేసావు? మ్యాలాక్, క్యాలాక్, రియలాక్. ఈ 3 ఫంక్షన్లు చేసిన ఏదైతే మెమరీ ఉంటుందో, మెమరీ అలొకేషన్ ఉంటుందో ఆ మెమరీ అలొకేషన్ని డిలీట్ చేయడం కోసం, ఆ మెమరీ అలొకేషన్ని తీసివేయడం కోసం ఫ్రీ ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ క్రూషియల్ టు ఫ్రీ డైనమికల్లీ అలొకేటెడ్. ఏదైతే డైనమికల్లీ మెమరీని అలొకేట్ చేస్తామో, అంటే సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం అనేది డైనమిక్గా ఎలా అయితే చేస్తామో పక్కాగా ఫ్రీ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ట్రాగా మెమరీ తీసుకున్నప్పుడు సగం వాల్యూస్ ఇచ్చావు, సగం వాల్యూస్ ఇవ్వలే. అక్కడ మెమరీ వేస్ట్ అవ్వకుండా ఈ ఫ్రీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తే అక్కడ మెమరీ వేస్ట్ అవ్వకుండా ఆ ఎక్స్ట్రా మెమరీ ఏదైతే ఉందో అది డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఏమవుతుంది? డిలీట్ అవ్వడం జరుగుతుంది. మెమరీ వెన్ ఇట్ ఈజ్ నో లార్జర్ నీడెడ్ టు ప్రివెంట్ మెమరీ లీక్స్. ఏదైతే మెమరీ ఉంటుందో అది డిలీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ అన్న ఫ్రీ ఫంక్షన్ యొక్క. సపోజ్ హెడర్ ఫైల్ తెలుసు ఆల్రెడీ, ఇన్పుట్ అవుట్పుట్ కోసం. ఈ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ ఎందుకు? ఈ 4 ఫంక్షన్లు యూజ్ చేయడం కోసం స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ అవసరం. మెయిన్ ఫంక్షన్ పాయింటర్ వేరియబుల్ ఎందుకు? ఏదైతే ఎక్స్ట్రా అనదర్ వేరియబుల్ యొక్క మెమరీ ఉంటుందో లేదా లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ని లేదా ఆ మెమరీని ఈ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయడం కోసం ఈ పాయింటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మ్యాలాక్ అనే ఫంక్షన్ని తీసుకొని మెమరీ బ్లాక్ని క్రియేట్ చేసాం. మ్యాలాక్ అనే ఫంక్షన్ని తీసుకొని మెమరీ బ్లాక్ని క్రియేట్ చేసి మళ్ళీ ఫ్రీ చేస్తాం. అంటే ఆ ఏదైతే అలొకేట్ అయిన మెమరీని మళ్ళీ డిలీట్ చేస్తే ఏటవుతుంది? నల్ అంటే అక్కడ ఏం అవుట్పుట్ రాదు. సో ఇక్కడ రన్ చేసి చూస్తే ఏమొచ్చింది? మీరు ఆన్లైన్లో ప్రోగ్రామిజ్ అనే వెబ్సైట్లో తీసుకుని ఇది రన్ చేస్తే నువ్వు ఏదైతే 5 మెమరీ బ్లాక్ అలొకేట్ చేసావో ఇక్కడ ఫ్రీ చేసావు కాబట్టి కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది, బట్ అవుట్పుట్ అనేది రాలేదు. సో ఇది ఫ్రీ ఫంక్షన్ అన్న. ఇందులోకి వచ్చేసరికి ఏంటి? సింపుల్. మ్యాలాక్ అంటే ఏంటి, క్యాలాక్ అంటే ఏంటి, రీలాక్ అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటి రాస్తే
ఒక 10 మార్క్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి నాన్న. ఒక 10 మార్క్స్ అనేవి మీ జోబుల్లో ఉన్నట్టే. ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మ్యాలక్ అంటే ఏం లేదు. ఒక ఏదైతే మెమరీ ఉంటుందో ఆ మెమరీకి ఒకే ఒక బ్లాక్ ఏర్పడుతుంది. ఆ బ్లాక్లో ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏం ప్రాబ్లం రాలేదు, ఏం ప్రాబ్లం అనేది రాదు. ఎక్స్ట్రా మెమరీ ఉన్నప్పుడు ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఎక్స్ట్రా మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ క్యాలప్ ఫంక్షన్ ఏంటి, నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్గా ఏర్పడతాయి. నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్గా ఏర్పడినప్పుడు నువ్వు ఏవైతే యూజ్ చేస్తావో డేటా కోసం ఆ మూడును వదిలేసి ఎక్స్ట్రాగా ఉన్న మెమరీని ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసి డిలీట్ చేస్తాం. నువ్వు క్యాలాక్ మేలాక్ యూజ్ చేసి సమ్ ఆఫ్ ద సైజు ఇంక్రీజ్ చేసావు, ఎక్స్ట్రాగా మిగిలిపోయినప్పుడు డిలీట్ చేస్తున్నావు. ఒకవేళ ఆ సైజే చాలలేదు, సైజ్ చాలకున్నప్పుడు ఏదైతే సైజ్ ఉంటుందో అది సరిపోయినప్పుడు ఇన్ఎఫిషియంట్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం రియలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఆ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎక్స్ట్రాగా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఆ డేటా ఎంటర్ చేసాక ఇంకా సైజు మిగిలిపోయిందనుకో అప్పుడు ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ సైజ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా సైజ్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది నన్ను మేళ ఈజీగా మీ జోబీలో 10 మార్క్స్ ఉన్నాయి. అర్థమైంది కదా, అర్థమైంది మీకు. ఈ 4 కోడ్లు ఒకసారి ఆన్లైన్ కంపెనీలోకి వెళ్ళి రన్ చేస్తే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని మళ్ళీ వింటే క్లారిటీగా అర్థమవుతుంది నాన్న. మీ జోబీలో ఒక 10 మార్క్స్ ఉన్నట్లే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి నాన్న. అవి రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే, బట్ నేర్చుకుంటే ఎక్స్ట్రాగా మార్కులు పడడానికి యూజ్ అవుతుంది. ఈ మేలాక్ క్యాలాక్ అనేది రాసిస్తావు, ఎక్స్ట్రాగా కొందరు కీ పాయింట్స్ రాస్తే వాళ్ళకి మార్క్స్ పడడం జరుగుతుంది. రైటింగ్ బాగున్నప్పుడు ఈ కీ పాయింట్స్ చూసి మ్యాటర్ ఎక్కువ రాసాడు బాగా చదువుతాడనేసి మార్కులు పడడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఆల్వేస్ చెక్ మెమరీ అలొకేషన్ వాజ్ సక్సెస్ఫుల్ వెరిఫైయింగ్ ద రిటర్నింగ్ పాయింటర్ నాట్ నల్. అంటే నువ్వేం చేస్తావు, మెమరీ అలొకేట్ చేసినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటావు ఆ మెమరీ అనేది అలొకేట్ అయ్యిందా లేదా. అంటే ముందు మేలాకో క్యాలాకో ఏదో ఫంక్షన్ యూజ్ చేసి మెమరీ అలొకేషన్ చేసావు. అలొకేషన్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఏదైతే పీటీఆర్ పాయింటర్ వేరియబుల్ ఈక్వల్స్ టు నల్ వచ్చిందో అంటే మెమరీ అక్కడ ఏదైతే లేదో అప్పుడు ఇది నల్ అయినప్పుడు ఏమవుతుంది, మెమరీ అలొకేషన్ ఫెయిల్ అయినట్టు. ఒకవేళ నల్ కాకుండా ఏమైనా వస్తే నల్ కంటే ఏం రావడం అంటే పాజిటివ్ వాల్యూస్ రావడం, లేదా అక్కడ మెమరీ ఉందని తెలిస్తే అప్పుడు ఏమవుతుంది, మెమరీ ఏదైతే ఉందో అని తెలిసిందో అప్పుడు మాత్రమే నీకు మెమరీ అలొకేషన్ సక్సెస్ఫుల్ అయినట్లు. సెకండ్ పాయింట్, ఆల్వేస్ ఫ్రీ డైనమికల్లీ అలొకేటెడ్. డైనమిక్గా అలొకేట్ చేసినప్పుడు ఇట్స్ లాంగర్ నీడెడ్ టు ప్రివెంట్ మెమరీ లీక్స్. నెక్స్ట్ చూడండి, డైనమిక్ మెమరీ అలొకేషన్ అలోస్ క్రియేటింగ్ డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ వేరియబుల్ సైజెస్ యూజింగ్ డ్యూరింగ్ రన్ టైం. ఏవైతే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయో డైనమిక్ మెమరీ అలొకేషన్స్ ద్వారా ఈ డేటా స్ట్రక్చర్కి మెమరీ అలొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఆన్ ది ఈప్ యూజింగ్ ఈప్ కాన్సెప్ట్ టు అలొకేట్ ద డైనమిక్ మెమరీ వైల్ స్టాటిక్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఆన్ స్టాక్. స్టాక్ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తాం నాన్న, స్టాక్ అంటే ఏంటో దీనికోసం ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టాక్ అంటే ఏంటి, సపోజ్ నువ్వు ఒక కబోర్డ్లో బుక్స్ సర్దావు నాన్న, లేదా మీ అమ్మగారు అట్లు వేసారు నాన్న. అట్లు వేసినప్పుడు ఫస్ట్ ఎట్టు ఏంటి ఒక ప్లేట్లో వేస్తావు, సెకండ్ అట్టు మళ్ళీ అదే ప్లేట్లో వేసావు, థర్డ్ అట్టు మళ్ళీ అదే ప్లేట్లో వేసావు. ఒక 3-4 అట్లు వరుసగా ప్లేట్లో ఉన్నాయి. ఏదైతే లాస్ట్లో వేస్తావో అట్టు, ఆ అట్టునే కదా బయటకు ముందు తీయగలవు, దాన్నే స్టాక్ అంటాం నాన్న. ఏదైతే టాప్లో ఉందో ఆ ఎలిమెంట్ని ముందుగా తీసేయడం, ముందుగా డిలీట్ చేస్తాం కాబట్టి దాన్ని స్టాక్ అంటాం. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అడిగారు. డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ నాన్న. ఒకటి ఏంటి, ప్రిమిటివ్. రెండోది ఏమవుతుంది, ఆల్టర్నేటివ్గా నాన్ ప్రిమిటివ్. ఒకటోది ప్రిమిటివ్ అయితే రెండోది నాన్ ప్రిమిటివ్ నాన్న.
ప్రిమిటివ్లో ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ ఇవన్నీ వస్తాయి ప్రిమిటివ్లో. నాన్ ప్రిమిటివ్కి వచ్చేసరికి ఏమి వస్తాయంటే అందులో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అందులో 2 టైప్స్ ఏంటంటే లీనియర్ అండ్ నాన్ లీనియర్ నాన్న. నాన్ ప్రిమిటివ్లో వచ్చేసరికి 2 లీనియర్, నాన్ లీనియర్. లీనియర్కి వచ్చేసరికి అరేస్, లింక్ లిస్ట్ అవి వస్తాయి. నాన్ లీనియర్కి వచ్చేసరికి ఏమొస్తాయి స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్. లీనియర్కి వచ్చేసరికి అరేస్, స్టాక్స్, క్యూస్ ఇవన్నీ వస్తాయి. అనదర్ వచ్చేసరికి లింక్ లిస్ట్ అండ్ గ్రాఫ్స్ వస్తాయి, ట్రీస్, గ్రాఫ్స్. ఇందులోకి వచ్చేసరికి దీస్ ఆర్ ద ఫండమెంటల్ డేటా టైప్స్. ఇవనేవి ఫండమెంటల్ డేటా టైప్ నాన్న. ఇవనేవి ఏంటి ఫండమెంటల్ డేటా టైప్స్. ద లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్? సి లాంగ్వేజ్లో ఇవనేవి ఫండమెంటల్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లోటు, ఇంటీజరు, క్యారెక్టరు అండ్ పాయింటర్. ఆల్రెడీ మీకు ఫ్లోట్ అంటే తెలుసు. ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లోట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 16.1 ఏవైతే ఇలా పాయింట్స్తో ఉన్నాయో వాటిని అన్నిటినీ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం. నెంబర్స్ 2, 3 అలా 4, 8 ఇలా నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటీజర్ టైప్ అంటాం. డేటా టైప్, నువ్వు ఇచ్చే డేటా ఏ టైప్లో ఉన్నదని తెలియజేసేదాన్ని డేటా టైప్స్ అంటాం. ఫస్ట్ది ఫ్లోట్ అన్న, రెండోది ఇంటీజర్, మూడోది ఏంటి క్యారెక్టర్ అన్న. క్యారెక్టర్ అంటే ఏంటి? ఏబిసి అవి ఏ టైప్స్? క్యారెక్టర్ టైప్స్. నెక్స్ట్ పాయింటర్ అంటే ఏంటి? ఏవైతే వేరియబుల్ యొక్క డేటాను స్టోర్ చేసుకుంటామో ఆ స్టోర్ చేసుకున్న డేటా లొకేషన్ని స్టోర్ చేసుకునే దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం. లొకేషన్ని స్టోర్ చేసుకుంటే పాయింటర్ అంటాం. ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ ఆల్సో బి టర్మ్డ్ యాజ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్. ఏదైతే డేటా మ్యానిపులేషన్ ఉంటుందో ఆ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి వాటికి బిల్డింగ్ బ్లాక్స్ అంట. డేటా మ్యానిపులేషన్స్కి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? ఈ డేటా టైప్స్. ఓకే, ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఓన్లీ కంటైన్ వాల్యూస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ప్రోగ్రామర్. ఏంటి ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఓన్లీ కంటైన్ వాల్యూస్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి వాల్యూస్ని కంటైన్ చేస్తాయి, వాల్యూస్ని తీసుకుంటాయి. దట్ ప్రొవైడెడ్ బై ప్రోగ్రామర్. ఎవరైతే ప్రోగ్రామర్ లేదా యూజర్ ఉంటారో అతను ఏదైతే డేటాని ఇస్తాయో ఆ వాల్యూస్ ఇస్తారో వాటిని తీసుకుంటాయి. ఏంటి అవి? డేటా స్ట్రక్చర్స్. ఏ డేటా స్ట్రక్చర్స్? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ద 4 మెయిన్ డేటా స్ట్రక్చర్స్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ తీసుకో మెయిన్ 4 లాంగ్వేజెస్ ఉంటాయి, వాటిని ఫండమెంటల్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ తీసుకో ప్రతి దానికి ఒక 4 డేటా టైప్స్ ఉంటాయి నాన్న. ఆ 4 డేటా టైప్స్ మెయిన్ అండ్ ఫండమెంటల్ డేటా టైప్స్. ఫండమెంటల్ అంటే ఏంటి? ఒక బేసిక్స్ డేటా టైప్స్ అని ముందు అవే వచ్చాయి, వాటిని యూజ్ చేసి ఎవ్రీ లాంగ్వేజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి? ఇంటీజర్ అంటే ఏంటి? ద ఇంటీజర్స్ ఆర్ యూజ్డ్ రిప్రజెంట్ ద న్యూమరిక్ డేటా. ఏదైతే న్యూమరిక్ డేటా ఉంటుందో వాటిని ఇంటీజర్ డేటా టైప్ అంటాం, ఇంటీజర్ డేటా అంటాం. ద ఇంటీజర్ జనరల్లీ స్టోర్స్ హోల్ నెంబర్స్. ఏంటి? మొత్తం నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటినీ ఈ ఇంటీజర్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటుంది. విచ్ కెన్ బి పాజిటివ్ ఆర్ అండ్ నెగిటివ్. అయితే పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఆ 2 ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏ వచ్చినా స్టోర్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఏంటి ఇచ్చారు చూడండి. నెక్స్ట్ లాంగ్ కెన్ బి యూజ్డ్ కేస్. కొన్ని కేసెస్ ఉంటాయి వేర్ ద రేంజ్ ఆఫ్ ది ఇంటీజర్. ఏదైతే ఇంటీజర్ యొక్క రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లో డేటా టైప్ ఈజ్ నాట్ లార్జ్ ఎనఫ్. ఆ రేంజ్లో మాత్రమే ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి. రేంజ్ కంటే ఎక్కువ వస్తే అవి స్టోర్ చేసుకోవడం జరగదు. లార్జ్ అనేది నాట్ ఎనఫ్ అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటి? ఫ్లోట్ నాన్న. ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 14.0, 14.6 ఇలా 13.2 ఇలా పాయింట్లలో వచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం లేదా డెసిమల్ నెంబర్స్ అంటాం. ద ఫ్లోట్ డేటా టైప్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్. ఫ్రాక్షనల్ నెంబర్స్ అన్న డెసిమల్ నెంబర్స్ అన్న పాయింట్లో వచ్చిన నెంబర్స్ అన్న ఒకటేనన్న. నెంబర్స్ విత్ డెసిమల్ ఫిగర్స్ ఇన్ రేంజ్ ప్రిసిజన్. ఏదైతే ఒక రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లో మాత్రమే ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అవి ఏ వాల్యూస్ 14.0, 14.2 ఇలా పాయింటర్ వేరియబుల్ లేదా పాయింట్ టైప్ లేదా డెసిమల్ టైప్ వాల్యూస్ లేదా ఫ్రాక్షనల్ టైప్ వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్ అన్న. బూలియన్ అంటే ఏం లేదు, నువ్వు ఇచ్చిన ఇది బూలియన్ అనేది ఒక కండిషనల్ బేస్డ్ నాన్న. బూలియన్ అనేది కండిషనల్ బేస్డ్ స్టేట్మెంట్ లేదా కండిషన్ బేస్డ్ డేటా టైప్. నువ్వు ఇచ్చింది ట్రూవా ఫాల్సా అనేది చెక్ చేసినట్లు అయితే ట్రూ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది, లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. లేదా ట్రూని ఏమంటాం 1 అంటే నాన్ జీరోని, ట్రూని ఏమంటాం 1, ఫాల్స్ ఏదైతే ఉంటుందో 0తో ఇండికేట్ చేస్తాం. అయితే నువ్వు ఆన్సర్ ట్రూ అయినా వస్తుంది లేదా 1 అయినా వస్తుంది. 1 అన్నా ట్రూ అన్నా సేమే. ఇది వచ్చేసరికి ఏ డేటా టైప్? బూలియన్ డేటా టైప్. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో అయితే 0 అయినా అవుట్పుట్ వస్తుంది లేదా ఫాల్స్ అని వస్తుంది. దాన్ని బూలియన్ డేటా టైప్ అంటాం. ద బూలియన్ డేటా టైప్ కెన్ ఓన్లీ టేక్ అప్ టు 2 వాల్యూస్ దట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏవైతే 2 వాల్యూస్ ఇది టేక్ చేసుకుంటుందో, ఈ బూలియన్ ఏదైతే డేటా టైప్ ఉందో 2 వాల్యూస్ని టేక్ చేసుకుంటుంది. 2 వాల్యూస్ని తీసుకుంటుంది. ఏంటవి? ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అంటే 1 and 0 లేదా ట్రూ అండ్ ఫాల్స్. మోస్ట్లీ ద బూలియన్ వాల్యూస్ యూజ్డ్ ఫర్ కండిషనల్ టెస్టింగ్. ఒక కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని టెస్ట్ చేసి అది ట్రూ అయిందా ట్రూ అని ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అయిందా ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ టైప్ ఏంటి? క్యారెక్టర్. ఫస్ట్ అండ్ లాస్ట్ టైప్ క్యారెక్టర్ టైప్. ద క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ వర్డ్. క్యారెక్టర్ టైప్ దేనికి యూజ్ చేస్తాం నాన్న? సింగిల్ వర్డ్ అంటే ఏంటి? అయితే ఏ, బి, సి, డి, జి, హెచ్, జెడ్ ఏదైనా అవ్వచ్చు, డి అవ్వచ్చు లేదా ఈ కూడా అవ్వచ్చు. ఏదైనా ఇవన్నిట్లో ఏదో ఒకటి, ఏదో ఒక క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ వేరియబుల్ అనేది ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుంటుంది. బోత్ అప్పర్ అండ్ లోవర్, అప్పర్ కేస్ అవ్వచ్చు లేదా లోవర్ కేస్ అవ్వచ్చు. బోత్ అప్పర్ అండ్ లోవర్ కేస్ని ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్లో స్టోర్ చేసుకుంటుంది. ప్రిమిటివ్ అంటే ఫండమెంటల్ డేటా టైప్స్. ఇందులో 4 ఉంటాయి: ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, క్యారెక్టర్. ఇంటీజర్ అంటే ఏంటి? నెంబర్స్ని ఏవైతే 1 to 10 అలా నెంబర్స్ ఉంటాయో వాటిని ఇంటీజర్ అంటాం. ఫ్లోట్ అంటే పాయింట్స్, డెసిమల్ నెంబర్స్ని లేదా ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం. క్యారెక్టర్ అనేసరికి ఏబిసి స్మాల్ లెటర్లు అవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్ అవ్వచ్చు. ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ని స్టోర్ చేసుకున్న దాన్ని క్యారెక్టర్ డేటా టైప్ అంటాం. బూలియన్ ఇది టెస్టింగ్, కండిషన్ టెస్ట్ చేసుకొని అయితే ట్రూ అని ఇస్తుంది లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ అని ఇస్తుంది. అంతే, సింపుల్. ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే మీకు 5 మార్క్స్ పక్కనన్న. ఇది మోస్ట్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. ఇది నేర్చుకున్నట్లయితే 5 మార్క్స్ అలా మీ జోబులు పెట్టుకున్నట్లే, అలా మీ జోబుల్లో 5 మార్క్స్ అనేవి పెట్టుకున్నట్లే. ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్ నేర్చుకుంటే పక్కగా మీకు 10 to 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎన్ని? 10 to 15 మార్క్స్ అనేవి గెయిన్ చేస్తావు. ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏముంది? వాట్ ఈజ్ అన్ అరే? అరే అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్, గివ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమండ. ఆల్రెడీ సి లాంగ్వేజ్లో అరేస్ టాపిక్ చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళి విన్నా పర్లేదు, మళ్ళీ ఎక్కడ విన్నా పర్లేదు. అక్కడ ఆల్రెడీ చెప్తా మళ్ళీ, బట్ ఒక్కసారి రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇది ఏదైతే అరేస్ టాపిక్ నేర్చుకుంటావో మళ్ళీ మీకు 10 మార్క్స్ అనేవి జోబులో పెట్టుకున్నట్లే.
ఇప్పటి వరకు ఎన్ని అయితే జోబులో పెట్టుకుంటున్నావో అవి పక్కాగా అందులో నుంచి నీకు 10 to 15 మార్క్స్ నువ్వు మళ్ళీ బయటికి తీసి ఎగ్జామ్లో రాయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. అన్ అరే ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. అరే అనేది ఒక బస్ స్ట్రక్చర్ నాన్న, ఒక బస్ స్ట్రక్చర్లా ఉంటుంది. అందులో ఏం స్టోర్ చేసుకుంటుంది? స్టోరింగ్ స్టోరింగ్ బై స్టోరింగ్ బై సిమిలర్ ఎలిమెంట్స్. సిమిలర్ ఎలిమెంట్స్ అవి ఎలా ఎలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక గ్రూప్గా, ఒక సీక్వెన్స్గా ఒక్కొక్క సీట్లో బస్సులో ఎలాగైతే కూర్చొని పెడతామో ఒక్కొక్క మెమరీ బ్లాక్లు ఒక్కొక్క డేటాని స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా సీట్లో ఎలాగైతే కూర్చొని పెడతావో ఫస్ట్ ఇండెక్స్ 0 ఇండెక్స్ అనేది ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది అరేకి. 0 ఇండెక్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఒక్కొక్కరిని కూర్చొని పెడతావు. అది సేమ్ డేటా టైప్. సేమ్ డేటా టైప్ అంటే ఏం లేదు. అయితే ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటావు, ఫ్లోట్ని లేదా క్యారెక్టర్స్, అలా నీకు నచ్చిన డేటా టైప్. కాకపోతే ఒకే ఒక కండిషన్, ఇంటీజర్ వాడితే ఇంటీజరే వాడాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఎంటర్ చేస్తావో ఇంటీజర్ వాడేవో ఫస్ట్ టూ ఎంటర్ చేసావు ఫస్ట్ దాంట్లో, సెకండ్ సీట్కి వచ్చేసరికి, సెకండ్ మెమరీ బ్లాక్ వచ్చేసరికి ఏ కానీ బి కానీ ఇలాగా ఎంటర్ చేయకూడదు, లేదా 14.1 అని ఎంటర్ చేయకూడదు. ఫస్ట్ ఎయిట్ తీసుకున్నావు, ఇంటీజర్ తీసుకున్నావు కాబట్టి నెక్స్ట్ కూడా ఇంటీజరే ఎంటర్ చేయాలి. అదే ఈ అరే చెప్తుంది. Array is a collection of data type in same data type. Collection of elements in sum of the collection of elements in same data type. సేమ్ డేటాను మాత్రమే ఎంటర్ చేయాలి. అది కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అరే కూడా, అరేలో ఏంటి స్టాటిక్ మెమరీ కాబట్టి, స్టాటిక్ మెమరీ అలొకేషన్ కాబట్టి ఫిక్స్డ్గా సైజ్ ఉంటుంది అందులో. డేటా ఐటమ్స్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ అలొకేటెడ్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్స్. కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి? ఏదైతే సేమ్ డేటా టైప్ని నువ్వు డేటాలో స్టోర్ చేసుకుంటావో ఇక్కడ సైజు సేమ్, ఇక్కడ సైజు సేమ్, ఇక్కడ సైజు సేమ్, ఈ ప్రతి ఒక్క బ్లాక్లో సైజ్ అనేది సేమ్గా ఉంటుంది. బస్సులో ఎలాగైతే ఒక దాని వెనక సీటు సేమ్, దాని వెనక సీటు సేమ్, ఒకే లైన్లో ముగ్గురు పెట్టిన సీటు దాని వెనక కూడా ముగ్గురు పడతారు, దాని వెనక కూడా ముగ్గురు పెడతారు. అంటే ఒక సీట్ సైజ్ ఎంత ఎలాగైతే సేమ్ ఉంటుందో దాని తర్వాత కూడా వచ్చే సీట్ కూడా సేమ్ ఉంటుందో, ఇక్కడికి వచ్చేసరికి ఒక మెమరీ బ్లాక్ ఎంత అయితే స్టోర్ చేసుకుంటుందో ఇక్కడ కూడా అంతే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ 2 బైట్స్ అయితే ఇక్కడ 2 బైట్స్, ఇక్కడ 2 బైట్స్, 2 బైట్స్, 2 బైట్స్. మెమరీ ఎప్పుడు ఎక్కడైతే స్టోర్ చేసుకుంటాం డేటాని ఎప్పుడు బైట్స్తో క్యాలిక్యులేట్ చేస్తాం. నీ హైట్ని అయితే దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? ఫీట్స్తో, అడుగులతో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మనకి సెంటీమీటర్లు అలాగా హైట్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం బైట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. BYTE బైట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్, సెకండ్ ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి స్టోర్ చేయడాన్ని కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటాం. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్తా చూడండి. ఇన్ సింపుల్ వర్డ్స్ యూ కెన్ సే దట్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ arrays are generally used organize సేమ్ డేటా టైప్. ఏదైతే అరే ఉంటుందో జనరల్లీ ఏం చేస్తుంది? ఆర్గనైజ్ ద సేమ్ డేటా. అయితే ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్, ఏదైతే సేమ్ డేటాని తీసుకుంటావో ఈ అరే అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అరే ఫర్ ఇంటీజర్ ఏమన్నది చూడండి. అరే ఫర్ ఇంటీజర్ వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూ నాన్న. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటి? నెంబర్స్ నాన్న. ఒక దాని తర్వాత ఒకటి, ప్రతి ఒక్కటి నెంబర్ వేసే. ఇక్కడ పాయింట్స్లో ఏం లేవు కదా, 12 పాయింట్స్ అలాగా. పాయింట్ తర్వాత ఏమున్న నెంబర్లు ఇవన్నీ ఫ్లోటింగ్. అక్కడ ఫ్లోటింగ్ పాయింట్స్ ఏమీ లేవు. అలాగే ఏ, బి ఇలా లెటర్స్ కూడా లేవు. సో ఇక్కడ అన్నీ ఏమున్నాయి? నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ టైప్. ఇంటీజర్ టైప్ కాబట్టి ఇక్కడ ఏంటి? ఇవన్నీ ఇండెక్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. ఫస్ట్ ఇండెక్స్ 0, 1,
2 3 4. ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇండెక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని పెడతాం. 1 ఇండెక్స్లో సెకండ్ ఎలిమెంట్. అంటే 0 ఇండెక్స్ అన్నప్పుడు 1 ఎలిమెంట్ అంటే ఇండెక్స్ ప్లస్ 1. ఇండెక్స్ ప్లస్ 1 అంటే 1 అని వస్తుంది. 1 అంటే ఏంటి, అక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అని అర్థం. ఇండెక్స్ 0 ఫస్ట్ ఎలిమెంట్, ఇండెక్స్ 0 ఫస్ట్ ఎలిమెంట్, ఇండెక్స్ 1 సెకండ్ ఎలిమెంట్, అలా వస్తుంది. నెక్స్ట్ అరే ఫర్ క్యారెక్టర్ వాల్యూ. ఇక్కడ ఏమైనా నెంబర్స్ తీసుకున్నాం. ఒకవేళ క్యారెక్టర్స్ తీసుకుంటే అరే ఫర్ క్యారెక్టర్ అంటే ఏ బి సి డి ఈ, ఇలాగా ఒక లెటర్ని స్టోర్ చేసుకుంటుంది వరుసగా. ఎలా, కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటే ఒక దాని తర్వాత ఒకటి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీని సైజ్ 1 బైట్ ఉంటే దీని సైజ్ కూడా 1 బైట్ ఉంటుంది. 1 బైట్ ఎందుకంటే ఇది క్యారెక్టర్ కాబట్టి దీని యొక్క సైజ్ 1 బైట్ నాన్న. నెక్స్ట్ చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అరే. అరేని ఎలా రిప్రజెంట్ చేస్తావు? అరేస్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ సెవరల్ వేస్. అరేస్ని రిప్రజెంట్ చేయడం కోసం కొన్ని సెవరల్ వేస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ది డిఫరెంట్ లాంగ్వేజెస్. కొన్ని లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, సెవరల్ వేస్ ఉన్నాయి. అవి ఎలా, ఏవైతే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. టు మేక్ యూ అండర్స్టాండ్, చూడండి, టు మేక్ యూ అండర్స్టాండ్ వీ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ ఎందులో సి లాంగ్వేజ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ద పిక్చర్ బిలో షోస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది అరే. ఈ అరే చూడండి, ఈ అరే రిప్రజెంటేషన్ ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ ఎలిమెంట్స్. ఇక్కడ ఇది టైపు, అంటే నువ్వు ఇచ్చిన ఏదైతే డేటా ఉందో అది ఏ టైపో చెప్తుంది. నువ్వు ఇచ్చినవన్నీ నెంబర్స్ 35 33 42 10 14 19 ఇవన్నీ ఏంటి, నెంబర్స్ కాబట్టి ఆ టైపు ఇంటీజర్ అని ఎట్టుకున్నాం. నెక్స్ట్ ఇదేంటి, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఒకేసారి స్టోర్ చేసుకుంటుంది. గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఒకేసారి స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం, అరే అంటాం. అరేకి ఒక నేమ్ పెట్టుకోండు, అరే అని. దాని సైజ్ అంటే ఇచ్చుకోండు. ఇది స్టాటిక్ మెమరీ కాబట్టి సైజ్ అనేది ఫిక్స్ చేసేయాలి. సైజ్ అనేది 10 ఫిక్స్ చేశాడు అక్కడ. అది మెమరీ బ్లాక్ ఎలా ఎలకేట్ అవుతుంది, ఈ ఇనిషియలైజ్ చేసిన దానికి మెమరీ బ్లాక్ ఎలా ఎలకేట్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతుంది అని ఒక పిక్చర్ రూపంలో చూపించే చూడండి. ఇది బస్సు అనుకోండి, బస్సులో సీట్ నెంబర్ 0 1 2 అలా ఎప్పుడు ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ మీకు చెప్పా. ఫస్ట్ 0 సీట్లో 35 నెంబర్, 1 సీట్లో 33, అలా సీట్లో ఒక్కొక్క పర్సన్ ఎలా కూర్చుంటారో అలా ఇక్కడ ఒక్కొక్క మెమరీ బ్లాక్లో ఒక్కొక్క నెంబర్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అరే ఆల్వేస్ స్టోర్ ద సేమ్ డేటా టైప్ వాల్యూస్. అరే అనేది ఆల్వేస్ పక్కాగా సేమ్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటుంది. ఒక నెంబరు 2 తీసుకొని ఇంకోటి 14 పాయింట్స్ అంత నెంబర్లో తీసుకోవడం, ఆ తర్వాత నెంబరు ఏ బి అలా తీసుకుంటే ఇక్కడ అరే అనేది జరగదు నాన్న. అరే అనేది వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ లేదా ఏమొస్తుంది, నీకు ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అంటే నీ కోడ్లో మిస్టేక్ ఉన్నదని అర్థం. ఇంట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ది డేటా వాల్యూ. ఇంట్ అనేది అక్కడ డేటా వాల్యూ, డేటా ఐటమ్ స్టోర్డ్ ఇన్ అరే నోన్ యాజ్ ఎలిమెంట్స్. ఏవైతే ఆ డేటాలో స్టోర్ అవుతాయో వాటిని ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం నాన్న. ఆ మెమరీ బ్లాక్ లేదా అరేలో ఏవైతే డేటా స్టోర్ అవుతుందో వాటిని ఎలిమెంట్స్ అంటాం. ద లొకేషన్ ఆర్ ప్లేసింగ్, లొకేషన్ లేదా ప్లేసింగ్, ఆ ఇచ్చే లొకేషన్ లేదా ప్లేసింగ్ని ఏమంటాం, ఈచ్ ఎలిమెంట్ యాజ్ ఏ ఇండెక్స్ వాల్యూ. అక్కడ వచ్చే లొకేషన్ లేదా ప్లేసింగ్ ఆ లొకేషన్ ఏమంటాం, ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0th పొజిషన్, 1 పొజిషన్, 2. ఫస్ట్ ఎప్పుడు 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చూడండి, అరే కెన్ స్టోర్ ఓన్లీ ద సేమ్ డేటా టైప్. అరే అనేది సేమ్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్రమ్ ద బిలో ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడంట చూడండి. ఇక్కడ ఏ అనే అరే నేమ్ తీసుకోండు, అందులో సేమ్ డేటా వాల్యూస్ తీసుకోండు. సో
అన్ని నెంబర్సే, అన్ని ఇంటిజర్సే కాబట్టి ఇది రైట్ అయింది నాన్న. నెక్స్ట్ బి అనే ఒక అరే అరే నేమ్ తీసుకున్నాం. అందులో అన్ని సేమ్ వాల్యూస్ ఇచ్చామా లేదో చూడండి. ఏ అనేది క్యారెక్టర్ అంటే లెటరు, బి లెటర్, సి లెటర్, డి లెటర్, ఈ లెటర్, ఇవన్నీ సేమ్ డేటా కదా, అన్ని క్యారెక్టర్సే కాబట్టి ఇది రైట్ నాన్న. ఈ అలొకేషన్ రైట్. నెక్స్ట్ సి అనేది అరే తీసుకున్నాం. అందులో ఫస్ట్ వాల్యూ ఏదైతే 0 ఇండెక్స్ ఉన్నదో 0 ఇండెక్స్లో ఏ అని పెట్టాం, 1 ఇండెక్స్లో బి పెట్టాం. అక్కడ వరకు సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ వచ్చింది. ఇక్కడ క్యారెక్టర్, ఇక్కడ నెంబరు, డేటా టైప్ మారిపోయాయి. అప్పుడు ఈ అలొకేషన్ అనేది రాంగ్ నాన్న. ఇలా అలొకేట్ చేయాలని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశా. ఇన్ ద అరే ఏ, ఈ అరే ఏలో we have stored all integral values. ఇంటిగ్రల్ అన్నా ఇంటిజర్ అన్నా ఒకటే. ఈ అరే ఏలో అన్ని ఇంటిగ్రల్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం. ఇన్ ద అరే బి, ఒకవేళ అరే బిలో ఏం చేసాం, ఈ స్టోర్డ్ ఆల్ క్యారెక్టర్ వాల్యూస్, అన్ని క్యారెక్టర్ వాల్యూస్ తీసుకున్నాం. సో అరే అంటే సేమ్ డేటా కాబట్టి అన్ని క్యారెక్టర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి బి అలొకేషన్ కూడా రైటే. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇన్ ద అరే సి దేర్ ఈజ్ ఇంటిగ్రల్, ఫ్లోట్, క్యారెక్టర్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో పెట్టేసాం. దిస్ నాట్ సంథింగ్, ఇది నాట్ సంథింగ్ అని అరే కెన్ స్టోర్స్. ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరగదు. ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఏదైతే అరే సి ఉందో అది రాంగ్ నాన్న. బికాజ్ అన్ అరే కెనాట్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. అరే అనేది డిఫరెంట్ డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో ఈ డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోలేవు. ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోలేవు. డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తావు అరేస్ని? ఫస్ట్ ఏం చేస్తావు, వేరియబుల్ టైపు. అయితే నువ్వు ఇచ్చిన డేటా టైప్ నాన్న, ఫస్ట్ డేటా టైప్ చేస్తావు. తర్వాత ఏదైతే వేరియబుల్ ఉంటుందో దానికి ఒక నేమ్ పెడతావు. తర్వాత సైజ్ ఏదైతే ఉంటుందో సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి. అంటే ఏంటి, సైజ్ని అక్కడ ఫిక్స్ చేస్తావు, అక్కడ సైజ్ రాస్తావు. 5 అయితే 5 ఎంతో కొంత తీసుకుని. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఇంటిగ్రల్ వాల్యూ, నేను ఇంటిగ్రల్ వాల్యూ తీసుకోవాలనుకుంటా. అక్కడ ఏం చేశాను, ఇంటూ డేటా టైప్ ఇచ్చా, వేరియబుల్ నేమ్ ఏ ఇచ్చా, నాకు సైజ్ ఎంత ఇచ్చుకున్నా, 10 ఇచ్చుకున్నా. ఇయర్ 10 మీన్స్ దిస్ అరే కెన్ హ్యావ్ 10 ఇంటీజర్ ఎలిమెంట్స్. ఇక్కడ ఈ 10 అనేది 10 నెంబర్లు తీసుకున్నా అని చెప్పింది. నెక్స్ట్ చూడండి ఎలా తీసుకోండి, ఆ 10 నెంబర్స్ని ఒక మెమరీ బ్లాక్ తీసుకున్నా, అందులో అన్ని ఇంటిగ్రల్ వాల్యూస్. సో ఇదంతా రైట్ నాన్న. ఎగ్జాంపుల్ 2 చూడండి, ఫర్ క్యారెక్టర్ వాల్యూ. ఇప్పుడు దాకా నెంబర్స్ ఎలా స్టోర్ చేసుకున్నా చూసాం. క్యారెక్టర్లో 10 వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాను. దిస్ అరే బి కెన్ బి 10 క్యారెక్టర్ ఎలిమెంట్స్. ఏదైనా సేమ్ ఎలిమెంట్స్నే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసాం, సేమ్ ఎలిమెంట్స్నే స్టోర్ చేసుకున్నాం. ఏంటి, ఫస్ట్ ఎఫ్, డి, ఏ, బి, ఎన్, జే, ఐ, ఎస్, ఈ, వై, ఈ 10 కూడా సేమ్ డేటా టైపే, అన్ని క్యారెక్టరే. సో అన్ని క్యారెక్టర్ కాబట్టి ఇది ఈ అలొకేషన్ కూడా రైటే. నెక్స్ట్ చూడండి, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తావు? ఇఫ్ అన్ అరే ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్, ఏదైతే అరే ఉంటుందో ఆ ఫంక్షన్ ఏదైతే డిస్క్రైబ్ చేస్తావో ఆ ఇన్సైడ్ ఆఫ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఇన్సైడ్లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అరేని ఫంక్షన్ ఇన్సైడ్లో డిస్క్రైబ్ చేస్తావు. ఫంక్షన్ సపోజ్ ఫంక్షన్ ఎలా రాస్తావు, ఎలా అరేని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎలిమెంట్స్ విల్ హ్యావ్ గార్బేజ్. ఎలిమెంట్స్ అనేవి ఒక గార్బేజ్ వాల్యూని కలిగి ఉంటాయి. అంటే ఏంటి, నువ్వు ఇచ్చిన వాల్యూ, నువ్వు మెమరీ బ్లాక్ అలొకేట్ చేస్తావు, ఒక అరేని తీసుకున్నావు, బట్ దాంట్లో వాల్యూస్ ఎంటర్ చేయలే, కానీ ప్రింట్ చేస్తావంటే ఆల్రెడీ సి ఎవరైతే కొనుక్కున్నారో అందులో ఎప్పుడైతే డేటా లేదో, మెమరీ ఉందో, అప్పుడు సమ్ ఆఫ్ ది గార్బేజ్ వాల్యూస్ ఉంటాయని వాళ్ళు కొనుక్కున్నారు. ఏం లేకపోతే ఏముంటాయని చూపించడానికి గార్బేజ్ వాల్యూస్ పెట్టారు. గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటి, గార్బేజ్ అంటే వాళ్ళకి నచ్చిన నెంబర్స్ పెట్టి మీకు షో చేస్తారు. అండ్ ఇన్ కేస్ అరే స్టాటిక్ ఆర్ గ్లోబల్,
ఇన్ కేస్ అరే అనేది స్టాటిక్ అయితే, స్టాటిక్ అంటే ఫిక్స్డ్ సైజ్, గ్లోబల్ అంటే మెయిన్ ఫంక్షన్ బయట రాసుకున్నాం, అది ఏ ఫంక్షన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇట్స్ ఎలిమెంట్ విల్ బి ఇనిషియలైజ్డ్ ఆటోమేటికల్లీ టు 0. ఆల్రెడీ జీరోతో ఇనిషియలైజ్ చేస్తాం. వీ కెన్ సే దట్ వీ కెన్ సింప్లీ ఇనిషియలైజ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే అట్ టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఏదైతే డిక్లరేషన్ చేస్తావో, డిక్లరేషన్ చేసినప్పుడు సింపుల్గా ఇనిషియలైజ్ చేసేవచ్చు. నువ్వు ఎప్పుడైతే ఇంట్ అరే ఆఫ్ 10 ఇచ్చుకున్నావు, ఇది డిక్లరేషన్. డిక్లరేషన్ చేసిన వెంటనే ఏంటి, ఇక్కడ ఏవైతే కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఏదైతే మేసల్ బ్రాకెట్స్ ఉంటాయో అక్కడ ఓపెన్ చేసి అక్కడ డేటాని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు నువ్వు. నెక్స్ట్ ఏంటి, అసలు సింటాక్స్ చూడండి. ఫస్ట్ డేటా టైపు, ఏదైతే నీకు డేటా కావాలో ఆ డేటా టైపు, తర్వాత అరే నేము, అరే సైజు, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి లేదా మేసాల్ బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 1 నీకు నచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు సైజ్ అనేది ఫిక్స్ చేసుకోకర్లే. సైజ్ ఫిక్స్ చేసుకోకుండా ఆల్రెడీ నువ్వు వాల్యూస్ని ఎలాగో అయితే ఎంటర్ చేసుకుంటున్నావు. ఒకవేళ నువ్వు సైజ్ ఫిక్స్ చేసావు, 5 అనేది సైజ్ ఫిక్స్ చేసావు, 5 అనేది సైజ్ ఫిక్స్ చేస్తే అక్కడ నువ్వు 5 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు అరేస్ టాపిక్ నాన్న. ఇంతవరకు అరేని ఎలా ఇనిషియలైజ్ చేసాము, అరే అంటే ఏంటి, అరే ఎలాగైతే ఇనిషియలైజ్ చేసామో అరేలో ఎటువంటి వాల్యూస్ని తీసుకోవాలి, సేమ్ డేటా టైప్ తీసుకోవాలా లేదా అని ఈ క్వశ్చన్ నేర్చుకున్నాం. ఇది 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. వాట్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ అరేస్. ఇప్పటి వరకు అరేలో సింగిల్ డైమెన్షన్స్ చెప్పాం. అరే ఎలా ఎలా అలొకేట్ చేసుకోవాలి, అరేలో ఏమేమి డేటా టైప్స్ తీసుకున్నాం, అరే సేమ్ డేటాని తీసుకుంటుందో లేదా డిఫరెంట్ డేటాని తీసుకుంటుందో అనేది చెప్పుకున్నాం. అందులో టైప్స్ ఏంటి అనేది ఈ క్వశ్చన్లో చెప్పుకుంటాం. అందులో టైప్స్ వచ్చేసరికి 1 డైమెన్షనల్ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. 1 డైమెన్షనల్ అనేసరికి ఒక కాలం లేదా ఒక రోనే 1 డైమెన్షన్ అంటాం. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అంటే సపోజ్ మల్టీ డైమెన్షన్లో 2 డైమెన్షన్ తీసుకుందాం. 2 డైమెన్షన్ అంటే ఏంటి, కాలమ్స్ ఉండాలి, రోస్ ఉంటాయి. కాలమ్స్ రోస్ ఉంటే ఏమవుద్ది, ఎలా ఏర్పడుతుంది, ఒక టేబుల్లా ఏర్పడుతుంది. ఇలా కాలమ్స్ రోస్ ఉంటే ఒక టేబుల్లా ఏర్పడింది. అలాగే ఇంకా ఎలా ఏర్పడుతుంది, ఒక మ్యాట్రిక్స్లో ఏర్పడుతుంది. ఏదైతే మ్యాట్రిక్స్ చూస్తాం మనము ఆ మ్యాట్రిక్స్లో కూడా ఏర్పడుతుంది. 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటో, ఏ 1 డైమెన్షనల్ అరే ఈజ్ కైండ్ ఆఫ్ లీనియర్ అరే. 1 డైమెన్షనల్ అరే అంటే ఒక లీనియర్ అరే. లీనియర్ అరే అంటే ఏంటి, లీనియర్ అంటే ఏంటి నాన్న, ఇలా ఒక రోలో ఏర్పడతాయి, ఇలా లీనియర్గా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటాం. ఏమంటాం, 1 డైమెన్షన్ అరే. ఇలా లీనియర్గా ఏర్పడే దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటాం. లెట్ ఇన్వాల్వ్స్ సింగిల్ సబ్స్క్రిప్టింగ్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది ఏంటి, ద స్క్వేర్ బ్రాకెట్స్. ఏవైతే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో ఈ ఒక స్క్వేర్ బ్రాకెట్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఈ ఒకటి నీకు కోడ్లో ఎక్కడైనా ఈ ఒకటి కనబడినా వేరియబుల్ పక్కన ఒక స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఓపెన్ ప్లస్ క్లోజ్ 2 కలిపి కనబడితే దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటాం. సపోజ్ దాని పక్కన ఇంకోటి ఉన్నది, అప్పుడు 2 డైమెన్షన్స్ అవుతుంది. ఓన్లీ ఒకటే కనబడితే దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటాం. నెక్స్ట్ చూడండి, ఈజ్ యూజ్డ్ ఫర్ ది సబ్స్క్రిప్ట్ అరే అండ్ డిక్లేర్ ద యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే. నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద చిన్న ఎగ్జాంపుల్. 1 డైమెన్షనల్ అంటే తెలుసుకున్నాం, దాని మీద చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సింటాక్స్ ఆల్రెడీ తెలుసు, ఏ డేటా టైప్ చెప్తావు, అరే నేమ్ రాస్తావు, సైజ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ని చూడండి. ఫస్ట్ ఏముంది నాన్న, కోడ్లో ఏముంది ఫస్ట్ చూడండి, హెడర్ ఫైల్ ఆల్రెడీ తెలుసు. హెడర్ ఫైల్ అంటే ఏంటి ఒకసారి రికగ్నైజ్ చేసుకోండి, హెడర్ ఫైల్ అంటే ఏంటి. తర్వాత మెయిన్ ఫంక్షన్ అంటే రికగ్నైజ్ చేయండి. మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూషన్. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూషన్ ఉందో దాన్ని
మెయిన్ ఫంక్షన్ అంటాం నాన్న. ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ అరే నేమ్ ఏమి ఇచ్చాం, నెంబర్స్ ఇచ్చాం. దాని ఇక్కడ ఒకే ఒకటి ఉన్నది గమనిస్తే, ఒకే ఒక సబ్స్క్రిప్ట్ లేదా ఒకే ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉండడం జరిగింది. సో దాన్ని సింగిల్ డైమెన్షనల్ అరే అని అంటాం. అందులో సైజ్ చూడండి 5 ఇచ్చారు. 5 అంటే సైజ్ పక్కాగా ఫిక్స్ చేసాం. అందుకే ఇక్కడ 5 నెంబర్స్ ఏర్పడ్డాయి. 5 నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేసాం. ఏంటి 10, 20, 30, 40, 50 50 నెంబర్స్ అంటే 5 నెంబర్స్ ఏర్పడ్డాయి. వాటిని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్ ఆఫ్ జీరో. ఏవైతే ఇలా ఎలిమెంట్స్ తీసుకున్నామో 10, 20, 30, 40, 50. ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, 0 నాన్న. ఇండెక్స్ 0. తర్వాత ఏంటి, ఇండెక్స్ 1. సారీ, ఫస్ట్ ఇండెక్స్ ఏంటి ఉంటుంది, ఇండెక్స్ 0. అందులో ఏముంది, 10 ఉంది. తర్వాత ఇండెక్స్ 1, అందులో 20 ఉంది. ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. నువ్వు అరే నేమ్ ఏటెట్టుకున్నావు, నెంబర్. ఈ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ 0 అని పిలిచావు అనుకో, ఈ ఏదైతే 10 ఉందో 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్లో ఏం రాసో చూడండి, నెంబర్ ఆఫ్ 0. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, 10 ఉంది. సో 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ చూడండి, ప్రింట్ థర్డ్ ఎలిమెంట్. థర్డ్ అంటే ఏంటి, 0 నుంచి లెక్కేయండి, 0, 1, 2. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇండెక్స్ 2 ఎక్కడ ఉందో అక్కడ థర్డ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇండెక్స్ 2 ఎక్కడ ఉంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఇండెక్స్ 2 ఉన్నది. అందులో ఎలిమెంట్ ఏముంది, 30 ఉంది. సెకండ్ వచ్చేసరికి 30 ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 4. నెంబర్ ఆఫ్ 4లో ఏముంది, 50 ఉంది నాన్న. ఈ నెంబర్ 4లో ఏముంది, లాస్ట్ పొజిషన్లో ఏముంది, 50. ఎందుకంటే ఇక్కడ 50 ఇచ్చాం, లాస్ట్ పొజిషన్ 50 ఉంది. బట్ నెంబర్ ఆఫ్ 4ని 60గా చేంజ్ చేశాడు, మాడిఫై చేయమండు. నెంబర్ ఆఫ్ 4ని 60గా చేంజ్ చేస్తాం, 60 అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ చేసాం. ఈ నెంబర్ ఆఫ్ 4ని ప్రింట్ చేస్తే 60 ఉంది, 60 ప్రింట్ చేస్తుంది. అంతే, సింగిల్ డైమెన్షనల్ అరే. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్. నాన్న. మల్టీ డైమెన్షనల్ అంటే అందులో 2 టైప్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. సపోజ్ మనకి 2 టైప్స్ ఇంపార్టెంట్. ఏంటి, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ వచ్చేసరికి ఒక టేబుల్లా ఉంటుంది, కాలమ్స్, రోస్ ఉంటాయి. 2 డైమెన్షనల్ అరే అండ్ 3 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే, an array involve 2 subscripts. ఇందాక ఓన్లీ ఒకటే ఉంది, ఓన్లీ 1 సబ్స్క్రిప్టే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 సబ్స్క్రిప్ట్స్. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి, ఏవైతే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో వాటిని సబ్స్క్రిప్ట్స్ అంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అలాంటి దాన్ని అవి ఎక్కడ కనబడినా కోడ్లో వేరియబుల్ తర్వాత 2 సబ్స్క్రిప్ట్ ఎక్కడ కనబడినా, లేదా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్కడ కనబడినా వాటిని ఏమంటాం నాన్న, స్క్వేర్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని ఏమంటాం, సబ్స్క్రిప్ట్స్ అంటాం. సబ్స్క్రిప్ట్స్ 2 ఎక్కడైతే కనబడుతున్నాయో వాటిని 2 డైమెన్షనల్ అరే అనడం జరుగుతుంది. నోన్ యాజ్ 2 డైమెన్షనల్ అరే. వాటిని 2 డైమెన్షనల్ అరే అంటాం. దేర్ ఆల్సో నోన్ యాజ్ అరే ఆఫ్ అరే. అరేలో అరే అంటే ఏంటి, కాలము, రో ఉంటుంది. అంటే ఒక రోని అరే ఎలాగా అయితే అంటున్నామో, ఒక రోని లేదా ఒక కాలంని 1 డైమెన్షన్లో అరే అంటున్నాం కదా. ఆ అరేలో అరే పెడితే 2 డైమెన్షన్లు ఏర్పడింది. ఒక అరేలో ఒక అరే, ఇది రో, ఇది కాలం నాన్న. ఒక అరేలో అరే పెట్టడం జరిగింది. అరేలో అరే పెడితే ఏమైంది, 2 డైమెన్షన్స్ అయింది. లేదా ఒకే అరే, లేదా ఇలాగ ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. అంటే రో ఉండొచ్చు, కాలం ఉండొచ్చు. ఆ అరేలో అరే పెట్టడం వల్ల 2 డైమెన్షనల్ అరే ఏర్పడింది. 2 డైమెన్షనల్ అరేస్ ఆర్ డివైడెడ్ ఇంటూ, ఒకటి రోస్ అయితే రెండోది కాలమ్స్. ఒకటి రో అయితే రెండోది కాలం. అరే 2 డైమెన్షనల్ అరే ఎలా డివైడ్ అయింది నాన్న, రోతోని కాలంతోనే డివైడ్ అయింది జరిగింది. ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద డేటా ఆఫ్ ది టేబుల్. టేబుల్లో హ్యాండిల్ చేస్తుంది. ఎలా చూడండి, కింద గీసా, ఇది టేబుల్. అంటే ఇందులో ఏమున్నాయి, రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి.
ఇలా టేబుల్గా హ్యాండిల్ చేస్తుంది. దానికి వచ్చేసరికి సింటాక్స్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ డేటా టైప్ అన్నిటికీ డేటా టైప్ తీసుకుంటాం, అరే నేమ్ తీసుకుంటాం. ఫస్ట్ది రో కోసం ఒక సబ్స్క్రిప్ట్ రాసాం, ఒక స్క్వేర్ బ్రాకెట్ రాసాం. మళ్ళీ కాలం కోసం ఇంకో సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం. ఇలా ఇనిషియలైజ్ చేస్తాం నాన్న. దీనికి వచ్చేసరికి ఒక కోడ్ హెడర్ ఫైల్ ఆల్రెడీ ఎందుకోసం మీరు ఒకసారి రికగ్నైజ్ చేయండి. మెయిన్ ఫంక్షన్ ఎందుకోసం, అక్కడి నుంచే కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ మ్యాట్రిక్స్ వేరియబుల్ నేమ్ మ్యాట్రిక్స్ తీసుకున్న 3, ఫస్ట్ రో వాల్యూ 3 ఇచ్చాం. ఫస్ట్ సబ్స్క్రిప్ట్లో రో ఉంటుంది, రో వాల్యూ ఉంటుంది. సెకండ్ సబ్స్క్రిప్ట్లో కాలం వాల్యూ ఉంటుంది. సెకండ్ సబ్స్క్రిప్ట్లో కాలం వాల్యూ ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ రో ఇలా ఏర్పడింది, కాలమ్స్ రో వైజ్. ఇలా కాలమ్స్ రో వైజ్గా ఏర్పడింది. ఏదైతే ఈ ఫస్ట్ రో ఉందో, ఫస్ట్ రో అనేది ఫస్ట్ వాల్యూ ఫస్ట్ దాంట్లో ఫిల్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 1 ఫిల్ అయింది, తర్వాత కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా. ఎప్పుడైతే రో ఫిల్ అవ్వడం జరుగుతుందో అప్పుడు కాలంను ఫిల్ చేయాలి. రో ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అప్పుడు కాలంను ఫిల్ చేయాలి. ఒక రో బై తర్వాత మళ్ళీ రో తర్వాత రో. ఆల్రెడీ నువ్వు రో ఫిల్ చేస్తావంటే కాలం ఫిల్ అయిపోద్ది అంతే. ఎప్పుడైతే రో ఫిల్ చేస్తావో కాలం ఫిల్ అయిపోద్ది నాన్న. చూడండి, తర్వాత నెక్స్ట్ ఆ రోలో నెక్స్ట్ క్వశ్చన్, ఆ రోలో నెక్స్ట్ది, ఆ రో ఫిల్ అయిపోతే ఏంటి, నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేవి నెక్స్ట్ రోలో ఫిల్ అవ్వాలి. 5, 6, 7, 8, 9. ఒక రో ఫిల్ అయిన తర్వాత ఇంకో రో ఫిల్ అయింది, ఇంకో రో ఫిల్ అయిన తర్వాత ఇంకో రో ఫిల్ అయింది. ఈ టేబుల్ అయితే ఎలాగ ఏర్పడిందో సెకండ్ టేబుల్ కూడా అలాగే ఏర్పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రిజల్ట్ ఎందుకు తీసుకున్నాం, నువ్వు క్యాల్కులేట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్ కావాలి కదా స్టోర్ చేసుకోవడానికి. నువ్వు క్యాల్కులేట్ చేస్తావు, సమ్ చేస్తావు, లేదా ఇక్కడ మనం సమ్ కదా చేస్తున్నాం. సమ్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్. ఈ కోడ్ ఏంటి, 2 మ్యాట్రిక్స్ని తీసుకొని సమ్ చేయమంటాను. ఇది ఒక మ్యాట్రిక్స్ నాన్న. ఈ మ్యాట్రిక్స్ని ఇంకో మ్యాట్రిక్స్తో సమ్ చేసి రిజల్ట్ కావాలన్నాం. ఆ రిజల్ట్ కోసం రిజల్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. రోస్ ఎన్ని 3, కాలమ్స్ ఎన్ని 3. ఇక్కడికి వచ్చేసరికి ఫర్ నాన్న, ఫర్ లూపు ఐ అనేది యూజ్ చేసాము ఎక్కడ, వాటిని రో కోసం యూజ్ చేసాం. ఫర్ జే అనేది కాలమ్స్ కోసం యూజ్ చేసాం. ఈ కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ రోస్ వాల్యూ అంట 3 వరకు అవి కంటిన్యూ అవుతున్నాయి. అంటే రో ఫిల్ అయినప్పుడు ఫస్ట్ రో ఫిల్ అవుతుంది కదా, ఫస్ట్ రోలో ఒక్కొక్క ఎలిమెంట్ ఫిల్ అవుతుంది, తర్వాత సెకండ్ రోకి వెళ్తుంది, తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ ట్రూ అయింది, ఫస్ట్ రోలో ఉంటుంది, ఫస్ట్ రోలో ఉన్నప్పుడు లాన్కి వెళ్తుంది, లాన్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ ఫర్ లూప్ 0తో స్టార్ట్ అయింది, ఇది కండిషన్ చెక్ చేసి ట్రూ అయింది కాబట్టి సెకండ్ ఫర్ లూప్కి వెళ్ళింది. సెకండ్ ఫర్ లూప్లో ఏమని చూడండి నాన్న, 0 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైనా ఫర్ లూప్ ఎండ్ అవ్వాలి లేదా ఎగ్జిట్ అవ్వాలంటే ఏంటి, కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఏంటి, నీకు ఇక్కడ రో వాల్యూ మారదు. ఎందుకంటే ఒక రో నుంచి ఇంకో రోకి వచ్చాం, రో నుంచి కాలంకి వచ్చాం, అంటే రో వాల్యూ ఫిక్స్డ్, అంటే 0 రో ఫిల్ అయ్యేదాకా నెక్స్ట్ రోకి వెళ్దు. అంటే ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇక్కడికి వస్తుంది, అప్పుడు రో వాల్యూ మారుతుంది. రో వాల్యూ మారదు కాబట్టి 0 రోలో కాలం వాల్యూ ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతుంది. ఎందుకు, J++ ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఫిల్ అయింది, జే వాల్యూ ఇంక్రిమెంట్ అయిందంటే కాలం వాల్యూ ఇంక్రిమెంట్ అయినట్లే. అంటే సెకండ్ కాలంలో వాల్యూ ఫిల్ అవుతుంది, తర్వాత థర్డ్ కాలంలో వాల్యూ ఫిల్ అవుతుంది. అలాగా ఎన్ని ఉంటే అలా ఫిల్ అవుతాయి నాన్న. ఇక్కడ నేను తీసుకున్నది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 వాల్యూస్ ఒక రో ప్రింట్ అయిపోయింది. ఇక్కడ J<3 అంటే J కాలమ్స్ అంటే 3 కాలమ్స్ కాబట్టి 3 ఫిల్ అయిపోయినాయి. 3 కంటే ఎక్కువ అవ్వదు కాబట్టి అది అక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ రో వాల్యూ పెరుగుతుంది. రో వాల్యూ పెరగగానే సెకండ్ రోకి వస్తుంది, సెకండ్ రోలో మళ్ళీ 3 వాల్యూస్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రో మారుతుంది,
మళ్ళీ ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 3 వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. 3 వాల్యూస్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ 3 వాల్యూస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఈ కండిషన్ ఫాల్స్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 వాల్యూస్ అయిపోయినాయి. 3 రోస్ అయిపోయినాయి అనుకో, అది ఫాల్స్ అయిపోద్ది. మొత్తానికి మోసం అయిపోయి, మొత్తానికి మోసం అంటే ఏం లేదు. మొత్తం ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఆ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ 2 ఫర్ లూప్‌లు నెస్టెడ్ ఫర్ లూప్‌లు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఫర్ లూప్‌కొచ్చేసి మనం ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం. ఎలా కాలిక్యులేట్ చేసాం? రిజల్ట్ ఐజే ఏదైతే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఉందో ఆ రిజల్ట్ మ్యాట్రిక్స్‌లో ఎలా ఫిల్ అవుతుంది నాన్న? ఫస్ట్ ఎలిమెంటు ఈ ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్, ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ 1 + 9 10 అయింది. ఇక్కడ 10 ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్, అదే ఈ అరేలో సెకండ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ అయ్యి 2 + 8 ఎంత 10. తర్వాత 7 + 3 10. ఇలా ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఒక అరేలో ఏ పొజిషన్లో తీసావో ఇంకొక అరేలో సేమ్ పొజిషన్లో తీసుకొని సమ్ చేసుకుంటావు. అలా సమ్ చేసుకోవడం వల్ల వాల్యూస్ సమ్ అయ్యి నువ్వు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇది టూ డైమెన్షనల్. ఇప్పుడు 3 డైమెన్షనల్ ఎలా ఉంటుందో, 1 డైమెన్షనల్ అంటే ఒక రో కాలం ఉంటుంది. అరేలో అరే పెట్టామంటే రో కాలం పెడితే 2 డైమెన్షనల్ అయింది. ఇప్పుడు 3 డైమెన్షనల్ ఏమవుతుంది? రో కాలం పెట్టావు, ఒక బాక్స్ వచ్చింది, అది ఒక అరే. మళ్ళీ ఇంకో బాక్స్ వచ్చింది రో కాలం పెట్టి, ఇక్కడ రో కాలం వచ్చింది, ఇక్కడ 2 బాక్సులు వచ్చాయి నాన్న. ఒక బాక్సు ఇంకో బాక్స్ 2 కాలంలు ఏర్పడ్డాయి. ఈ ఫస్ట్ ఏదైతే ఆ 2 బాక్సులు ఏర్పడ్డాయో దాన్నే 3 డైమెన్షనల్ అంటాం. ఎలా అంటాం అనేది మీకు లోనికి వెళ్ళాక చెప్తా. వెన్ వీ రిక్వైర్ టు క్రియేట్ 2 or more టేబుల్స్, 2 లేదా ఎక్కువ టేబుల్స్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎలిమెంట్స్ టు బి డిక్లేర్ అరే ఎలిమెంట్స్, దెన్ సచ్ ఏ సిచ్యువేషన్ వి యూజ్ 3 డైమెన్షనల్. సమ్ సిచ్యువేషన్లో మాత్రమే 3 డైమెన్షనల్ అరే యూజ్ చేస్తాం. ఎక్కువ టేబుల్స్ కావాలి అన్నప్పుడు, ఎక్కువ టేబుల్స్ ఎలాంటప్పుడు యూజ్ చేస్తాం? ఒక స్టూడెంట్స్కి కాలేజీలో స్టూడెంట్ డీటెయిల్స్ కోసం ఒక టేబుల్ని అండ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ కోసం ఇంకో టేబుల్ని, 2 టేబుల్ క్రియేట్ చేసాం కదా, అది 3 డైమెన్షనల్ యొక్క అప్లికేషన్ అన్న. ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి డేటా టైప్ అరే నేమ్, అన్నిటికీ ఈ డేటా టైప్ అండ్ అరే నేమ్ సేమే. డేటా టైప్ అరే నేమ్ సేమ్. దాని తర్వాత ఏవైతే సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో వాటి మీద ఆధారపడతాయి అది ఏ డైమెన్షన్స్ అని. ఇక్కడ 3 వచ్చాయి నాన్న, 1 2 3 సైజ్ 3 వరకు వచ్చాయి. ఇలా 3 వచ్చాయి కాబట్టి ఇవి 3 డైమెన్షన్ అరే అంటాం. ఇక్కడ చూడండి, ఇంటూ ఏ డేటా టైపు అరే నేము, ఇక్కడ 3 సబ్స్క్రిప్ట్స్ వచ్చాయి, 3 స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి. సో దీన్ని 3 డైమెన్షనల్ అరే అంటాం. ఇందులోనే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ కోడ్ వచ్చేసరికి హెడర్ ఫైల్ మళ్ళీ ఒకసారి రికగ్నైజ్ చేయండి. హెడర్ ఫైల్ దేనికి యూజ్ చేస్తామని చాలాసార్లు చాలా క్లాసులో చెప్పా, సిలో చెప్పా. ఈ యూనిట్లో ఫస్ట్ రెండు ఏవైతే చెప్పుకున్నామో క్వశ్చన్లో అక్కడ హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా చెప్పాం. మళ్ళీ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ క్లాస్ ఏదైతే ఉందో అందులో ఈ హెడర్ ఫైల్ అంటే ఏంటి, ఈ మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ డేటా టైప్, ఈ వేరియబుల్ అంటే ఏంటి అనేది అక్కడ చెప్పడం జరిగింది నాన్న. ఇక్కడ చూడండి, 3 సబ్స్క్రిప్ట్స్ 2 3 2 ఈ 3 సబ్స్క్రిప్ట్స్ తీసుకున్నాం. సో ఇది 3 డైమెన్షనల్ అరే అయ్యింది. ఈ ఫస్ట్ సబ్స్క్రిప్ట్లో ఏదైతే ఉందో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూ 2 నాన్న, సెకండ్ 3, థర్డ్లో 2. ఈ ఫస్ట్ ఉన్నదాన్ని దేంతో సూచిస్తామంటే 2 టేబుల్ అని అర్థం. ఇది టేబుల్ వాల్యూని లేదా అరే వాల్యూని చెప్తుంది. ఇది 2 ఇచ్చాం కాబట్టి 2 టేబుల్ తీసుకోవాలని అర్థం. 2 టేబుల్లు ఏర్పడ్డాయి. ఈ సెకండ్ సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుంది, ఎన్ని 3 రోస్ ఉన్నాయని చెప్తుంది. ప్రతి దానికి 3 రోస్ పెట్టాం. ఇదేంటి కాలం, 2 కాలాలు ఉన్నాయన్నాం, 2 కాలమ్స్ ఉంటాయంట. ఇక్కడ 3 రోస్ ఏర్పడ్డాయి, 2 కాలమ్స్.
ఇదొక కాలం, రెండు కాలమ్స్. ఇవి 3 రోస్. ఇలా 3 రోస్ ఏర్పడ్డాయి. ఒకటి తర్వాత ఒకటి. ఇలా 2 ఏర్పడ్డాయి. ఇక్కడ 3. 3 రోస్, 2 కాలమ్స్. ఇలా 2 కాలమ్స్ ఏర్పడ్డాయి. 3 రోస్, 2 కాలమ్స్. అవి ఎన్ని? 3 టేబుల్స్‌గా ఏర్పడ్డాయి. ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 టేబుల్స్. ఇవేటి? రోస్ సంఖ్య. 1, 2, 3 రోస్ సంఖ్య అవి. ఇవి కాలమ్స్ సంఖ్య 1, 2. అంతే, సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఫర్ లూప్ దేనికి యూజ్ చేసాం? ఒక టేబుల్‌లో ఒక అరేని క్రియేట్ చేయడం కోసం సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ముందు క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ ఇనిషియలైజేషన్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ అనేది ఇక్కడ 2 ఎందుకు ఉన్నది? 2 టేబుల్‌లు క్రియేట్ చేయాలి. 2 టేబుల్‌లు క్రియేట్ చేయాలంటే అక్కడ 2 వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ 3 ఎందుకు తీసుకున్నాం? 3 రోస్ ఉండాలి నాన్న. ప్రతి దానికి 3 రోస్ ఉండాలి కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ 2 తీసుకున్నా అంటే ఏంటి? అది కాలమ్ వాల్యూ. 2 కాలమ్స్ ఉండాలి. ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. అంతే. ఈ ఫర్ లూప్ ఏం లేదు. ఇందులోకి వచ్చేసరికి చూడండి, ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేశాను. ఒక్కొక్క వాల్యూ ప్రింట్ చేసేసరికి ఫస్ట్ అరే ఆఫ్ 0, 0, 0, 0, 0, 0, 0 అంటే ఇదే ఫస్ట్. అంటే 0 టేబుల్ ఏదైతే ఉందో ఆ 0 టేబుల్ని ఇండికేట్ చేస్తుంది ఫస్ట్. ఈ ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? 0 టేబుల్. ఇది 0 టేబుల్, ఇది 1 టేబుల్. సెకండ్ ఏదైతే ఉందో సబ్స్క్రిప్ట్ అది అరే యొక్క రోని ఇండికేట్ చేస్తుంది. 0 రోలో వాల్యూ ఎంత ఉందో 1 వస్తుంది. వాల్యూ ఎంత? 1 వస్తుంది నాన్న. వాల్యూ 1. నెక్స్ట్ రో బై రో కాబట్టి నెక్స్ట్ వాల్యూ అనేది మళ్ళీ నెక్స్ట్ రోలో, అదే రోలో నెక్స్ట్ కాలంలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి చూడండి, ఇక్కడ 2. ఒక రో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి. ఒక రో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి నాన్న. ఒక రో ఫిల్ అయిపోయి నెక్స్ట్ రోకి వచ్చి ఫస్ట్ కాలంలో మళ్ళీ స్టోర్ అవుతుంది. తర్వాత సెకండ్ కాలంలో స్టోర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటి ఇచ్చాడు? 2, ఇక్కడ 3, 4. మీకు కన్ఫ్యూజన్ లేకుండా వాడే టేబుల్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూస్తే ఇదొక టేబుల్. ఇలా టేబుల్లోగా వాడే ఇచ్చాడు అవుట్పుట్. ఒకసారి మీరు ఆన్లైన్ సి కంపైలర్ అని క్రోమ్లో సెట్ చేసి ప్రోగ్రామిజ్ అనే వెబ్సైట్లో ఈ కోడ్ని కాపీ చేసి రన్ చేస్తే మీకు అక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఇది నాన్న అరేస్ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్ యొక్క టైప్స్ ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పుకుంటాం. ఫస్ట్ టైప్ నాన్న లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ ముందు క్వశ్చన్లో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? టూ టైప్స్ ఉంటాయన్న. ఒకటి ప్రిమిటివ్, రెండోది నాన్ ప్రిమిటివ్. ఒకటి ప్రిమిటివ్, రెండోది నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో ఇంటీజర్, ఫ్లోట్ అవన్నీ వస్తాయి. ప్రిమిటివ్లో ఇంటీజర్, ఫ్లోట్. నాన్ ప్రిమిటివ్కి వచ్చేసరికి లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఇప్పుడు లీనియర్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రిమిటివ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇప్పుడు నాన్ లీనియర్ అండ్ లీనియర్ గురించి ఈ క్వశ్చన్లో మాట్లాడుకుంటాం నాన్న. ఇక్కడ చూడండి, సీక్వెన్షియల్ అరేంజ్మెంట్. ఈ లీనియర్ అంటే సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఒక రో లేదా ఒక కాలం సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేయబడుతుంది. డేటా ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. డేటా ఎలిమెంట్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాయి. ఒక దాని తర్వాత ఒకటి రావడాన్ని లీనియర్ అంటాం నాన్న. అలోయింగ్ ఫర్ ఈజీ ఈ ట్రావర్సింగ్ అంటే ఏంటి? ఒక దాన్ని తర్వాత ఇంకోటి యాక్సెస్ ఎలా అయితే చేస్తామో, ఒక దాని తర్వాత ఇంకోటి యాక్సెస్ చేస్తామో లేదా ఒక దాని తర్వాత ఒకటి వెతుకుతామో దాన్ని ట్రావర్సింగ్ అంటాం. ఏమంటాం? సింపుల్గా ట్రావర్సింగ్ అంటాం. అంటే ఏంటి లేదు, ఒక ఇల్లు ఇంకొక ఇల్లు అని ఒక వీధిలో నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఇంట్లోకి వెళ్ళా, తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి రెండో ఇంట్లోకి వెళ్ళా, తర్వాత వచ్చి మూడో ఇంట్లోకి వెళ్ళా. అంటే ఏంటి?
ఫస్ట్ ఒక ఈ హౌస్‌ని తీసుకున్న, అక్కడికెళ్ళా. అక్కడనే యాక్సెస్ చేసాం. నెక్స్ట్ ఇంకో దాంట్లోకెళ్ళాం. అది యాక్సెసింగ్. యాక్సెసింగ్ అంటే ఏం లేదు. ఏంటి? ట్రావెల్స్ లేదా యాక్సెసింగ్ అంటే ఏంటి? ఒక దాని తర్వాత ఒక దాంట్లోకెళ్ళడం. ఒక ఇంట్లో తర్వాత మరొక ఇంట్లోకెళ్ళడం. మరొక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికెళ్ళడం. దాన్ని ట్రావర్సింగ్ అంటాం నాన్న. అది కూడా సీక్వెన్స్‌గా అవుతుంది. ఎందుకంటే లీనియర్‌గా అవుతుందంటే ఇది లీనియర్ డేటా టైప్. ఏ టైపు? లీనియర్ నాన్న. లీనియర్. లీనియర్ అంటే ఏం లేదు. ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కన ఉంటాయి. సేమ్ సైజ్ ఉంటాయి. స్ అలా ఒక ఆర్డర్ వైస్‌గా వెళ్ళడం జరుగుతుంది. ఒక ఇంటికెళ్ళా, తర్వాత ఇంటికెళ్ళా అలా ఆర్డర్ అది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి ఒకటి అందులో టైప్ ఏంటి? అరే నాన్న. అరే అంటే అరే టాపిక్‌లో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మళ్ళీ ఇక్కడ సీక్వెన్షియల్ డేటా టైప్‌లో స్మాల్‌గా చిన్నదిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అరే అంటే ఏంటి? ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ స్టోర్ ఇన్ ఏ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సేమ్ డేటా టైప్. దాన్ని అరేస్ అంటాం. సేమ్ డేటా టైప్ అంటే ఏంటి? ఏదైతే నువ్వు ఇచ్చిన డేటా ఉంటుందో, అయితే డేటా నంబర్స్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఇచ్చే డేటా అనేది సేమ్ డేటా అవుతుంది. అండ్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి? ట్రావెల్స్ నాన్న. ట్రావెల్స్ ఎలాగవుతుంది? ఒక లీనియర్ టైప్‌గా. ఒక ఇంటికెళ్ళిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్తున్నామో దాన్నే కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటాం. మళ్ళీ ఏంటి? దాని సైజ్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది. ఇంటిజర్‌కి సైజ్ ఎంత? 2 బైట్స్, 2 బైట్స్, 2 బైట్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అనేసరికి మీకు ట్రైన్ ఏదైతే ఉందో అది మీ మైండ్‌లోకి వచ్చేయాలి. ట్రైన్ మైండ్‌లోకి వస్తే మీకు లింక్డ్ లిస్ట్ అనే టాపిక్ వచ్చేస్తుంది. లింక్డ్ లిస్ట్ అనగానే మీకు ఇమేజిన్ ఏం రావాలి? ట్రైన్. ట్రైన్. ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఇమేజిన్ ఎప్పుడైతే చేస్తారో దాన్ని లింక్డ్ లిస్ట్ అంటాం. చూడండి ట్రైన్ ఎందుకు అన్నామంటే ఇలా సమ్ ఆఫ్ ది బోగీస్ ఉంటాయి కదా ట్రైన్‌లో. దానికి కనెక్షన్స్ ఉంటాయి నాన్న ఇలా. సో, లింక్డ్ లిస్ట్‌కి గూడా ఇలా కనెక్షన్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క బోగి తర్వాత ఒక్కొక్కటి ఇలా ఉన్నాయి. వాటికి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చాం. ఈ లింక్డ్ లిస్ట్‌లో ఏరో మార్క్‌తో కనెక్షన్ ఇస్తాం. అక్కడ ట్రైన్‌కి ఒక చైన్‌తో కనెక్షన్ ఇస్తాం. ఇక్కడ బోగి అంటే ఏం లేదు. మనకి ఏదైతే డేటాను స్టోర్ చేసుకుంటామో అది ఎక్కడైతే మనం డేటాను స్టోర్ చేసుకుంటామో దాన్ని బోగి అంటాం. అంటే ఏంటి? పర్సన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని పెట్టుకుంటాం కాబట్టి దాన్ని బోగి ఎలాగైతే అన్నామో ఇక్కడ మన లింక్డ్ లిస్ట్‌లో బోగి ఏదైతే ఉందో దాన్ని డేటాని స్టోరింగ్ కోసం లేదా డేటాని అందులో అసైన్ చేయడం కోసం లేదా డేటాని అందులో పెట్టడం కోసం ఈ బోగిని యూజ్ చేస్తాం. దీన్నే ఏమంటామంటే లింక్డ్ లిస్ట్ అంటాం. లింక్డ్ లిస్ట్‌లో ఇక్కడ మనిషిని కూర్చొనబెడితే తన యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో నెక్స్ట్ యొక్క వేరియబుల్ యొక్క అడ్రెస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆల్రెడీ మీకు పాయింటర్ టాపిక్‌లో అడ్రెస్ గురించి చెప్పుకున్నాం. అడ్రెస్ అంటే ఏంటి? అసలు లింకింగ్ ఎలా ఇస్తున్నాం అక్కడ ట్రైన్‌లో అయితే చైన్ ద్వారా. ఫస్ట్ తర్వాత బోగి యొక్క ఎనక ఎనక తోక ఏదైతే ఉందో హ్మ్. సారీ ఫస్ట్ ఏదైతే బోగి ఉందో దాని యొక్క ఎనక తోక, దాని యొక్క తల, తర్వాత వచ్చే బోగి యొక్క తల లాంటిది కనెక్ట్ చేస్తాం చైన్‌తో. ఇక్కడ ఎలా కనెక్ట్ చేస్తాం? ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో దాని తర్వాత ఎలిమెంట్‌ని ఎలా కనెక్ట్ చేస్తామంటే తర్వాత ఎలిమెంట్ యొక్క మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్‌ని ఇక్కడ స్టోర్ చేస్తే దానికి దీనికి కనెక్షన్ వచ్చినట్టు. ఏంటి? లింక్డ్ లిస్ట్‌లో ఒక బోగీకి ఇంకో బోగీకి ఎలా కనెక్షన్ ఇస్తామంటే ఇక్కడ ఉన్న డేటా యొక్క లొకేషన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఒక సమ్ డేటా ఉంటుంది. ఇక్కడ ఉన్న డేటా యొక్క అడ్రెస్ అనేది ఇక్కడ ఉంటుంది. అలా లింక్ అవ్వడం జరుగుతుంది. సో, అది లింకింగ్ పొజిషన్. అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఒకసారి చదివిద్దాం. ఎలిమెంట్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ యూజింగ్ పాయింటర్స్. పాయింటర్‌ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక మెమరీ ఏదైతే ఉందో ఆ డేటా యొక్క అడ్రెస్‌ని నెక్స్ట్ నెక్స్ట్ లేదా ముందు ఏదైతే ఉందో ముందు బోగీలో తన యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పాయింటర్ ఏం చేస్తది? అది కూడా అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి
అందుకే ఇక్కడ పాయింటర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలోయింగ్ ఫర్ డైనమికల్ అలోకేషన్. డైనమిక్ అలోకేషన్ ఎందుకు యూజ్ చేసామంటే ఆల్రెడీ డైనమిక్ అలోకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని యొక్క అప్లికేషన్ ఏమంటే ఏం చెప్పుకున్నాం? లింక్డ్ లిస్ట్ అని చెప్పుకున్నాం. లింక్డ్ లిస్ట్ ఎందుకు డైనమిక్ అలోకేషన్ అంటాం? నీకు ట్రైన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బోగి తర్వాత ఒక్కొక్క బోగి అలా క్రియేట్ చేయబడుతుంది. కనెక్ట్ చేయబడుతుంది. నువ్వు కావాలన్నప్పుడు ఎక్స్ట్రా బోగీలని కనెక్ట్ చేసుకుంటావు. లేదా వద్దన్నప్పుడు ఆ బోగీని లింక్ ఇప్సి ఎలాగైతే తలని పంపిస్తావో, ఎక్కడైనా ట్రైన్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే తల లేదా ఇంజిన్ ఉంటుందో ఆ ఇంజిన్‌కి లింక్ ఇప్సి ఆ ఇంజిన్ పంపించి ఆ ఇంకో ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ తీసుకొని రావడం జరుగుతుంది. సో, అది కూడా లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్‌లో డైనమిక్ అలోకేషన్ అలా యూజ్ అవుతుంది నాన్న. ఒకవేళ డీఅలోకేషన్ ఆఫ్ మెమరీ, ఇందులో డీఅలోకేషన్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే సైజ్ సరిపోతే తక్కువ లేదా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు అంటే ఏంటి? ఆ బోగీస్‌ని తప్పించవచ్చు లింక్‌ని. అసలు స్టాక్స్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ అర్థమయ్యాయి, అరేస్ అర్థమైపోయినాయి నాన్న. మాకు స్టాక్స్ అంటే ఏంటో ఒకసారి చెప్పియండి సార్ అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో, ఏంటి ఇలా ఒక బాక్స్ తీసుకున్నా లేదా ఒక ప్లేట్ తీసుకున్నా నాన్న. మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో సమ్ అట్లు ఏవైతే ఉంటాయి కదా! అట్లని వేసి కుక్ చేసి అట్లు ఏవైతే ఉన్నాయో అట్లలో వేసి ఒకటి ఫస్ట్ పెట్టారు ప్లేట్‌లో. ఏదైతే ప్లేట్ ఉందో ఫస్ట్ ఒట్టేసి అట్టు పెట్టారు. తర్వాత ఇంకొక అట్టేసారు. దాన్ని ఆ అట్టు పైన పెట్టారు. తర్వాత ఇంకొక అట్టు ఆ అట్టు పైన పెట్టారు. అంటే ఏంటి? ఒకే ప్లేట్‌లో ఒక 3, 4 అట్లున్నాయి. ఏదైతే లాస్ట్‌న ఏస్తున్నావో, లాస్ట్‌లో పెడుతున్నావో, లాస్ట్‌లో ఏదైతే పెడుతున్నావో అదే ముందు బయటికి తీస్తావు కాబట్టి దాన్ని స్టాక్ అంటాం నాన్న. ఏదైతే లాస్ట్ అట్టు పెడతానో అదే ముందు తీసుకొని తినగలుగుతాను. లేదా ఒక అలమరాలో బుక్స్ సర్దాం. ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఫోర్త్ బుక్ అలా సర్దాం. లాస్ట్‌లో ఏదైతే బుక్ పెడతామో దాన్నే ఫస్ట్ తీసుకుంటున్నాం. సో, దాన్ని స్టాక్ అంటాం నాన్న. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రసాదం గుడికెళ్ళావు. గుడిలో ప్రసాదం ఇస్తున్నారు నాన్న. గుడిలో ప్రసాదం ఇస్తున్నారు. అక్కడ లైన్ కట్టారు కొందరు. ఫస్ట్ ఎవరైతే ఎళ్లారో వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. వాళ్ళే బయటకొస్తారు. దాన్ని ఏమంటారు? క్యూ అంటాం. లేదా అట్టు ఇలా మీ అమ్మగారు అట్టు ఏదైతే చేసారో లాస్ట్‌లో ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరుగుతుందో దాన్ని స్టాక్ అంటాం. స్టాక్ వచ్చేసరికి 2 ఫంక్షన్స్ ఉంటాయి నాన్న. పుష్ అండ్ పాప్. పుష్ అంటే ఏంటి? ఎక్స్ట్రాగా అట్టు పెట్టడం. పుష్ అంటే పుష్ చేయడం, లోనకి పెట్టడం. పాప్ అంటే తీసివేయడం. ఏదైతే లాస్ట్ టాప్‌లో ఉందో, టాప్‌లో ఉండడం అంటే ఏంటి? దాని తర్వాత ఒక ఒకటి పెట్టాక దాని పైన ఇంకోటి పెట్టాం. సో, అది టాప్‌లో ఉన్నట్టు కదా! ఆ టాప్ ఆఫ్ ది ఎలిమెంట్‌ని బయటికి తీసేయడాన్ని, పాప్ అంటాం. పెట్టడాన్ని పుష్ అంటాం. అంటే 2, 2 దీనికి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. 2 పారామీటర్స్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏటి? పుష్, పాపు. క్యూ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పేసా క్యూ అంటే. స్టాక్స్ గురించి ఒకసారి చదివిద్దాం. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పా అర్థమైపోయింది. బట్ ఒకసారి చదవాలి కాబట్టి చదివిద్దాం. ఫాలో లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ఏంటి? లాస్ట్‌లో ఏదైతే అట్టు పెట్టావో అదే ఫస్ట్ బయటకొచ్చింది. లాస్ట్‌లో ఏదైతే బుక్ పెట్టావో అదే ముందు బయటికి తీసావు. దాన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. స్టాక్ అనేసరికి లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అని గుర్తుండాలి. లింక్డ్ లిస్ట్ అనేసరికి ఒక ట్రైన్ గుర్తు రావాలి. స్టాక్ అనేసరికి మీ అమ్మ ఏసిన అట్లు గుర్తు రావాలి నీకు. అట్లు గుర్తుంటే నీకు స్టాక్ గుర్తుంటుంది. నీకు క్యూస్ గుర్తు రావాలంటే ఒక గుడిలోనికి ప్రసాదం కోసం వెళ్ళావు, లైన్‌లో ఉన్నావు నాన్న. లేదా బ్యాంక్‌కెళ్ళావు, ఏదో అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చావు. ఏంటి బ్యాంక్ బుక్ చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చావు. ఫస్ట్ ఎవరైతే లైన్‌లో ఉంటారో ఒకరి తర్వాత ఒకరు ఉంటారు. ఫస్ట్ ఎవరైతే లైన్‌లో ఉంటారో వాళ్ళకి ముందు పని అయిపోయి బయటకొచ్చేస్తారు. అంటే ఏంటి? ఎవరైతే ఫస్ట్ వెళ్ళారో వాళ్ళే బయటకు రావడం జరుగుతుంది. క్యూకొచ్చేసరికి ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఎవరైతే లోనికి ఇన్ అవుతారో వాళ్ళే బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ అట్లకొచ్చేసరికి మాత్రం స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్.
ఏదైతే లాస్ట్‌లో అట్టు పెడతావో దాన్నే ఫస్ట్ తీస్తావు. అంటే స్టాక్స్‌కి, క్యూస్‌కి అదే అర్థం. క్యూస్ ఫాలో ఎ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్. ఇక్కడ ఫిఫ్ లిఫో యూజ్ చేస్తే ఇక్కడ ఫిఫో. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. వేర్ ద ఓల్డెస్ట్ ఎలిమెంట్ ఈస్ ఫస్ట్ టు బి రిమూవ్డ్. ఏదైతే లాస్ట్ ఫస్ట్ ఓల్డెస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ నువ్వు ముందు నిలబడ్డావు కాబట్టి నువ్వు ఓల్డ్ అవుతావు. ముందు ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు ఓల్డ్ అవుతారు. దాని వెనక ఎవరైతే వస్తారో వాళ్ళు న్యూ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఓల్డ్ అయిపోతారు. ఎవరైతే ఓల్డ్‌గా లేదా ఫస్ట్‌న ఉన్నారో లైన్‌లో వాళ్ళకి పని అయిపోయి బయటకొచ్చేస్తారు బ్యాంక్ నుంచి. దాన్ని ఏమంటాం? ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ అండర్‌స్టాండ్. ఇది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండర్‌స్టాండ్ కూడా అవుతాయి. నెక్స్ట్ చూడండి ఎఫిషియంట్. ఇది మోర్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. ఫర్ సెర్చింగ్. ఎందులో? సెర్చింగ్‌లో. అంటే అట్లు పెట్టానన్న స్టాక్‌లో. నాకు మూడో అట్టు కావాలి. అలా చెక్ చేసి సారీ. చెక్ చేసి ఒక్కొక్క అట్టు తర్వాత ఒక్కొక్క అట్టు తీసుకుంటాను. అంటే ఒక ఎఫిషియంట్ ఉన్నది కదా! ఒక తర్వాత అట్టు తీసుకోవాలని, ఒకటి తీసి తర్వాత ఇంకోటి తీసుకోవాలి అలా. ఒక ఎఫిషియంట్‌గా జరుగుతుంది. సార్టింగ్ అంటే ఏంటి? నువ్వేదైతే వాల్యూస్‌ని స్టోర్ చేస్తావో ఇలా 1, 2, 4, 5 సార్టింగ్ అంటే ఏంటి? వాల్యూస్ అనేవి ఒక ఆర్డర్‌లో అయితే అసెండింగ్ లేదా డిసెండింగ్. డిసెండింగ్ ఆర్డర్‌లో చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న ఆర్డర్‌లో పెడదాం. అంటే 1-5 లేదా 5-1 వరకు అలా పెట్టడాన్ని సార్టింగ్ అంటాం. యాక్సెసింగ్ డేటా సీక్వెన్షియల్లీ. డేటాని ఎలా తీసుకుంటావు? సీక్వెన్షియల్‌గా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటావు కాబట్టి సీక్వెన్షియల్లీ యాక్సెస్ అంటాం అక్కడ. ఇప్పటి వరకు లీనియర్ అయిపోయినాయి. ఇప్పుడు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అంటే లీనియర్ అనేసరికి ఒకదాని తర్వాత ఒకటొస్తుంది. అయితే రోస్‌లో వస్తుంది లేదా కాలమ్స్‌లో అంటే స్టాక్ రూపంలో. కాలమ్స్‌లో అంటే ఏంటి? స్టాక్ రూపంలో. ఇలాగే కదా ఎడతావు పైన పైన. అంటే ఒక కాలమ్‌లో వస్తుంది. ఒక ట్రైన్ ఎలాగుంటుంది బోగీస్ అనేవి? ఒక లీనియర్‌గా ఒక రోస్‌లో వస్తాయి. లేదా ఒక లైన్‌లో ఉన్నప్పుడు కూడా ఒక లీనియర్‌గా ఒక రోస్‌లో ఉంటావు. అది అవన్నీవి లీనియర్. ఇక్కడికొచ్చేసరికి నాన్ లీనియర్ వచ్చేసరికి ఒక లైన్‌లో ఉండవు నాన్న. ఒక కాలమ్‌లో ఉండవు. ఒక ట్రీ రూపంలో ఉంటాయి నాన్న. ఒక ట్రీ రూపంలో. ఏ దాన్ని ట్రీ రూపంలో ఉండడాన్ని ఏమంటారంటే హైరార్కికల్ మేనర్. హైరార్కికల్ మేనర్‌లో ఉండడం అంటాం. హైరార్కికల్ లేదా ఇంటర్ కనెక్టెడ్ అరేంజ్‌మెంట్. అయితే ట్రీ రూపంలో లేదా ఇంటర్ కనెక్టెడ్ రూపంలో ఉంటాయి. డేటా ఎలిమెంట్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ సీక్వెన్షియల్లీ. డేటా అనేవి సీక్వెన్షియల్‌గా అరేంజ్ చేయడం అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఇది లీనియర్ డేటా టైప్ కాదు కాబట్టి సీక్వెన్షియల్‌గా అరేంజ్ చేయడం అవ్వదు. బట్ రాదర్ ఇన్ ఏ హైరార్కికల్ ఇంటర్ కనెక్టెడ్ మేనర్. ఏం ఎలా రాదర్ చేస్తాం? ఎలా కనెక్ట్ చేస్తామంటే అయితే హైరార్కికల్ మేనర్ అంటే ట్రీ పొజిషన్‌లో, ఇంటర్ కనెక్టెడ్ అంటే గ్రాఫ్‌లో నాన్న. గ్రాఫ్ పొజిషన్. ఇది ట్రీ పొజిషన్ అయితే ఇంటర్ కనెక్టెడ్ అనేది గ్రాఫ్ పొజిషన్ నాన్న. అలోయింగ్ ఫర్ మోర్ కాంప్లెక్స్ రిలేషన్‌షిప్స్. దానికి మోర్ కాంప్లెక్స్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే దేనికంటే బిట్వీన్ ఎలిమెంట్స్. ఒక్కొక్క ఎలిమెంట్‌కి మోర్ కాంప్లెక్స్ రిలేషన్స్ ఉంటాయి. అందులోకొచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్న ట్రీస్, గ్రాఫ్స్. హైరార్కికల్ హైరార్కికల్ అంటే ట్రీస్. ఇంటర్ కనెక్టెడ్ అంటే గ్రాఫ్స్. అంతే. ఏం లేదు. ట్రీస్ వచ్చేసరికి ఏ హైరార్కికల్ స్ట్రక్చర్ అంటే ఒక ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో దానికి మళ్ళీ జంటలు పడతాయి. అవి హైరార్కికల్ స్ట్రక్చర్ లేదా ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ ఆల్రెడీ నాన్ లీనియర్‌కొచ్చేసరికి ఏదైతే ఆర్డర్‌లో లేదో దాన్ని నాన్ లీనియర్ అంటామని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులోకొచ్చేసరికి ట్రీ. అంటే దానికి ఒక పిల్లలు పుడతారు. ఒక తండ్రి ఉన్నాడు. దానికి పిల్లలు పుడతారు. అంటే ఒక జంట ఏదైతే ఉందో దానికి పక్కపక్కన కొమ్మలు ఎలా ముడుస్తాయో ఇక్కడ ట్రీ కూడా హైరార్కికల్ పొజిషన్‌లో ఉంటాయి నాన్న. హైరార్కికల్ స్ట్రక్చర్ విత్ రూట్ నోడ్. రూట్ నోడ్ ఉండకుండా ఏవి ఉండవు. అంటే పేరెంట్ ఉండకుండా చిల్డ్రన్స్ వస్తారేంటి? రారు. సో, ఇక్కడ రూట్ నోడ్ ఉండకుండా నెక్స్ట్ ఏవైతే నోడ్స్ ఉంటాయో అవి రావు. ఇక్కడ చూడండి గ్రాఫ్స్ నాన్న. గ్రాఫ్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. వెర్టిసెస్ కనెక్టెడ్ బై ఎడ్జెస్.
ఇక్కడికొచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ ఎన్ని? 2 టైప్స్ అని చెప్పాను ఆల్రెడీ. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఫస్ట్ క్వెషన్‌లో మాట్లాడుకున్నాం. నాన్ ప్రిమిటివ్‌కొచ్చేసరికి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏంటి? లీనియర్ లిస్ట్, నాన్ లీనియర్ లిస్ట్. ఇందులోకొచ్చేసరికి స్టాక్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఒక అమ్మేసే అట్లు గుర్తు రావాలి. ఒక్కో తర్వాత ఒకటి ఎలా అయితే పెడుతున్నాం, లాస్ట్ ఏసిన అట్టు మనకి పైనుంటుంది. ట దాన్ని ఫస్ట్ తీసుకొని తినేస్తాం. దాన్ని స్టాక్ అంటాం. క్యూ అనేసరికి ఏం గుర్తు రావాలి మనకి? ఒక బ్యాంక్‌లో క్యూ కట్టావు. క్యూ కట్టినప్పుడు ఏంటి? ఫస్ట్ ఎవరైతే ఎళ్తున్నారో వాళ్ళ యొక్క పని అయిపోయి బయటకొచ్చేస్తుండ్రు. అంటే ఏటి? ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఎవరైతే ఎళ్తున్నారో ఫస్ట్ బయటకొస్తున్నారు. ఇక స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. లాస్ట్ ఏదైతే అట్టు పెడుతున్నావో అది ముందు తినేసావు. దాన్ని స్టాక్ అంటాం, క్యూ అంటాం. ఈడికొచ్చేసరికి ఇంకేటి? లింక్డ్ లిస్ట్ అనేసరికి ఏం గుర్తు రావాలి మనకి? ఇక్కడ లింక్డ్ లిస్ట్ మిస్ అయింది లీనియర్‌లో. అది రాసుకోండి మీరు. లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అనేసరికి ట్రైన్ గుర్తు రావాలి నాన్న. భోగికి కనెక్ట్ ఎలాగుంటుందో ఇక్కడ పాయింటర్ ద్వారా ఒక లొకేషన్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అక్కడేంటి చైన్ ద్వారా కనెక్షన్ ఉంటుంది ఒక్కొక్క భోగికి. దాన్నే లింక్డ్ లిస్ట్ అంటాం. లింక్డ్ లిస్ట్ అయ్యేసరికి మనకి మైండ్‌లో ట్రైన్ గుర్తు రావాలి. క్రాప్స్, ట్రీస్. ఆల్రెడీ ట్రీస్ అంటే ఏంటి? ఒక పేరెంట్ నోడ్ ఉంటుంది. దానికి పిల్లలు పుడతారు. దాన్ని ట్రీస్ అంటాం. గ్రాఫ్ అంటే ఏంటి? ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్ ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇంతటితో మనకి యూనిట్ 1 కనెక్ట్ అయింది. యూనిట్ 1 అయిపోయింది.